నూతన గీతములను స్తోత్రము చెల్లింతును. స్తుతి స్తోత్రము చెల్లింతును. దేవా నీ కృపలను నూతన గీతములను స్తోత్రము చెల్లింతును. స్తుతి స్తోత్రము చెల్లింతును. భూమి పునాదులు వేయక ముందే యేసులో చేసితివి. భూమి పునాదులు వేయక ముందే యేసులో చేసితివి. ప్రేమ పునాదులు వేసితివి. దీనుని ప్రోసితివి. దీనుని ప్రోసితివి. ఆడెద దేవా నీ కృపలను నూతన గీతములను స్తోత్రము చెల్లింతును. స్తుతి స్తోత్రము చెల్లింతును. పరిమళ రక్తము కలువరి సిలువను కలునకు నిలిచితివి. పరిమళ రక్తము కలువరి సిలువను కలునకు నిలిచితివి. ప్రేమ కృపా మహత్వము తొలిచితివి. నా పాపము తొలిచితివి. ఆడెద దేవా నీ కృపలను నూతన గీతములను స్తోత్రము చెల్లింతును. స్తుతి స్తోత్రము చెల్లింతును. పాపము శాపము నరకపు వేదన మరి తొలగించితివి. పాపము శాపము నరకపు వేదన మరి తొలగించితివి. అపరాధములచే చచ్చిన నన్ను బ్రతికించితివి. నన్ను బ్రతికించితివి. ఆడెద దేవా నీ కృపలను నూతన గీతములను స్తోత్రము చెల్లింతును. స్తుతి స్తోత్రము చెల్లింతును. దేవుని రాజ్యపు వారసుడనుగా క్రీస్తులో చేసితివి. దేవుని రాజ్యపు వారసుడనుగా క్రీస్తులో చేసితివి. చీకటి రాజ్యపు శక్తుల నుండి నన్ను విడిపించితివి. నన్ను విడిపించితివి. ఆడెద దేవా నీ కృపలను నూతన గీతములను స్తోత్రము చెల్లింతును. స్తోత్రము చెల్లింతును. స్తోత్రించితివి. స్తోత్రాత్మతో నన్ను మాత్రము చేసితివి.
ముద్రించితివి శుద్ధాత్మతో నన్ను పాత్రము చేసితివి సత్య స్వరూప నిత్య నివాసి సొత్తుగా చేసితివి సొత్తుగా చేసితివి ఆడిద దేవా నీ కృపలం నూతన గీతములం స్తోత్రము స్తోత్రము చెల్లించున్ మాన్యుడనై నిన్ను ఎరుగకయో నన్ను ధన్యుని చేసితివి అన్యుడనై నిన్ను ఎరుగకయో నన్ను ధన్యుని చేసితివి ప్రియ పట్టణ పౌరుల సేవింపను వరములను సగితివి వరములను సగితివి ఆడిన దేవా నీ కృపలం నూతన గీతములం స్తోత్రము స్తోత్రము ఆడిన దేవా నీ కృపలం నూతన గీతములం స్తోత్రము స్తోత్రము వాళ్ళ పుస్తకాలు అదే ఉంటుంది 64వ పాట హల్లెలూయా నా ప్రాణము యెహోవాను హల్లెలూయా నా ప్రాణమా యెహోవాను స్తుతించు హల్లెలూయా నా ప్రాణమా యెహోవాను ఆదయోన దేవుని కీర్తింతును నా బ్రతుకు కాలమాత్రయోన దేవుని కీర్తింతును హల్లెలూయా నా ప్రాణము యెహోవాను స్తుతించు హల్లెలూయా నా ప్రాణము యెహోవాను స్తుతించు రాజుల చేతనైనను మరి నరుల చేతనైనను రాజుల చేతనైనను మరి నరుల చేతనైనను సాక్షాన్య భాగ్యము కలుగదు వారిని కొనగాని
నీలో గలసెదరు వారి సంకల్పములన్నీయు నీ దినమే నాశనమోనందున్ వారి సంకల్పములన్నీయు నీ దినమే నాశనమోనందున్ హల్లెలూయ నా ప్రాణమా యెహోవాను స్తుతించు హల్లెలూయ నా ప్రాణం యెహోవాను స్తుతించు యాకోబు దేవుండు ఎవనికి సాయం బగునో యాకోబు దేవుండు ఎవనికి సాయం బగునో ఎవడి హోవా మీద ఆశ పెట్టును వాడే ధన్యుడు ఎవడి హోవా మీద ఆశ పెట్టును వాడే ధన్యుడు హల్లెలూయ నా ప్రాణమా యెహోవాను స్తుతించు హల్లెలూయ నా ప్రాణమా యెహోవాను స్తుతించు ఆకాశభూమి సముద్రం దానిలోనిదంతా సృజించెను ఆకాశభూమి సముద్రం దానిలోనిదంతా సృజించెను ఆ తండ్రి అన్నాడైన తనమా నలుతా పనివాడు ఆ తండ్రి అన్నాడైన తనమా నలుతా పనివాడు హల్లెలూయ నా ప్రాణమా యెహోవాను స్తుతించు హల్లెలూయ నా ప్రాణమా యెహోవాను స్తుతించు ఆదనొందిన వారికి అతడే న్యాయము తీర్చు ఆదనొందిన వారికి అతడే న్యాయము తీర్చు ఆకలిగొని నాటి
బైబిల్ పైకెత్తి బైబిల్ పలా పాడుకుంటాం. ఆ శ్రేష్టము గ్రంథము ఎచ్చట చూసిన ఆధారం. అశ్రేష్టము గ్రంథమును ఎచ్చట చూసిన ఆదరణయున్నది. సుఖ దుఃఖములో ఉన్నది. విశ్వాసముంచి ధ్యానించుడి. శ్రేష్టము గ్రంథమును ఎచ్చట చూసిన ఆదరణయున్నది. సుఖ దుఃఖములో ఉన్నది. పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తన 26. కీర్తన 8వ వచనము అందరం కలిసి చదువుకుంటాం. 26వ కీర్తన 8వ వచనము అందరం కలిసి చదువుకుంటామండి. యెహోవా నీ నివాస మందిరమును, నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను. అందరం కలిసి చదువుకుంటాం. నా వెనకాల మీరు చదవటం కాదు, అందరం కలిసి చదువుకుంటాం. యెహోవా నీ నివాస మందిరమును, నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను. చదివిన ఈ వాక్య భాగం ద్వారా ప్రభు అయిన దేవుడు మనతో మాట్లాడినట్లు తెనాలి బెరాక బాధ్యత కలిగిన సహోదరుడు సత్యనారాయణ చిన్న ప్రార్థన చేస్తాను. రండి. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. దయగలిగిన మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. మరొక సమయము మీ సాన్నిధ్యంలో మీ సింహాసనం ఎదుట సాగిల పద్ధతికి మీరు ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం కదా. మరి మీ నామము పెట్టబడిన మరి మందిరములో మీ ప్రజలైనటువంటి వారుగా, మరి పరిశుద్ధులుగా, సంఘముగా, దైవ సేవకులచే మరి గడిచిన 23 సంవత్సరాలు మీకు ఆఖరికంగా మరి ఇక్కడ నిలిపి మరి మరొక 24వ సంవత్సరంలోకి నడిపిస్తున్నందుకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభు. మరి ఇప్పుడు వరకు పాటల ద్వారా మీ నామము మహిమకరంగా నిలిపించినందుకై స్తోత్రాలు. మరి వాక్యము ద్వారా కూడా మీ దాసు ద్వారా మరి మాట్లాడినందుకైనా స్తోత్రాలు తండ్రి. మీ తేజో మహిమ నింపబడినటువంటి ఈ మందిరములో ఈ ప్రజలైనటువంటి వారు సంతోషముతో నీ సన్నిధికి రాగలుగుటకు మరి కీర్తన 122లో చెప్పబడినట్లుగా ఆ ప్రజలు నీ సన్నిధి సంతోషించినట్లుగా మరి యెరూషలేము గుమ్మములలో నీ పాదములు స్థిరపరచబడినట్లుగా నీ వాక్యము నీ శాసనములను అనుసరించి నడుచున్నట్లుగా మరి క్రీస్తు సంఘాన్ని మరి నడిపిస్తూ వచ్చినందులకై స్తోత్రాలు తండ్రి. మరి స్థానికమైనటువంటి మీ దాసుడు మరి సంగీతరావు గారిని కూడా మీరు ఇక్కడ ఏర్పరచుకొని మరి జరిగిస్తూ వచ్చినటువంటి పరిచర్యను బట్టి ఎంతగానో మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం ప్రభు. మరి ఈ దినం ఈ రీతిగా పరిచర్య కలిగి ఉండాలని సంఘము సమిష్టిగా చేయుచూ వచ్చిన ప్రార్థన మీరు ఆలకించి మరి రాత్రి కూడిక కలిగి ఉండటానికి మరి మీరు సమయమును మా కొరకు సిద్ధపరిచినందుకు స్తోత్రాలు. మరి శబ్ద తరంగాల నుండి వినబడుచున్నటువంటి వారు ఇంకా
ఎవరైతే రాలేదో వారు కూడా త్వరితంగా నీ సన్నిధికి రాగలుగుటకు వచ్చిన వారిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ అనే దాసుడు భాగ్యరాజనను కూడా మా మధ్య తీసుకొచ్చినందుకు వందనాలయ్యా. మీ పరిశుద్ధాత్మ ద్వారా మీ దాసునికి మీ పరలోక సింహాసనము నుండి మీ లేఖనములు అనుగ్రహించి ఆ మాటలు మా హృదయాలకు స్వంతన మరి ఆత్మీయమైనటువంటి మరి వృద్ధి పొందుటలో మరి స్థిరపరచుటలో కృప చూపించాము. సమయమును మీకు అప్పగించుకుంటూ చేరువచ్చిన సేవకులను ఆయా ప్రాంతాల నుంచి వచ్చినటువంటి బాధ్యులందరిని బట్టి కూడా మిమ్మల్ని స్తుతిస్తూ మీ నామమునకు మహిమ చెల్లిస్తూ సర్వశక్తి కలిగిన యేసుక్రీస్తు ప్రభుల వారి అతి శ్రేష్టమైన నామములో స్తుతులు చెల్లిస్తూ ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తన 26 8వ వచనం దయచేసి ఎవరైనా చదవండి. యెహోవా నీ నివాస మందిరమును నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను. చాలా పరిశుద్ధ గ్రంథమందు కీర్తనల గ్రంథము ప్రాముఖ్యమైనటువంటి గ్రంథం. ప్రతి వానికి అర్థమయ్యేటువంటి సులభమైన విధానములో పరిశుద్ధాత్మదేవుడు మన కొరకై అందించినటువంటి అమూల్యమైన గ్రంథం. 150 కీర్తనల్లో 5 ప్రాముఖ్యమైనటువంటి మాటలు మనం గుర్తించవచ్చు. మొదటి మాట లార్డ్, రెండవ మాట లైఫ్, మూడవ మాట లాయల్టీ, నాలుగవ మాట లా, ఐదవ మాట ల్యాండ్. మొదటి మాట లార్డ్. దేవుని గురించి విరివిగా వ్రాయబడినటువంటి ఈ పరిశుద్ధ గ్రంథమందు 150 కీర్తనలలో ఎక్కువగా మనము గమనిస్తాం. తర్వాత లైఫ్, జీవము గురించి, నిత్య జీవము గురించి ఈ కీర్తనల గ్రంథము విరివిగా వ్రాయబడటం అనేది మనం గమనిస్తాం. ఆ తర్వాత లాయల్టీ, యథార్థత. దేవుని వాక్యంలో ఈ కీర్తనలో వ్రాయబడినట్లుగా మరి ఏ గ్రంథంలో కూడా వ్రాయబడలేదు. అటువంటి కీర్తనల గ్రంథంలో 5వదిగా ల్యాండ్, స్థలము. ఏ స్థలము అంటే దేవుని యొక్క మహిమ నిలచు స్థలం. దేవుని యొక్క మహిమ నిలచు స్థలం, అది దేవుని మందిరం. ఈ దేవుని మందిరం గురించి కీర్తనల గ్రంథంలో జంట జంట కీర్తనలు ఉన్నాయి, త్రిమూర్తులతో కూడిన కీర్తనలు ఉన్నాయి. ఈ 26వ కీర్తన త్రిమూర్తులతో కూడినటువంటి కీర్తన. చూడండి, 26వ కీర్తన 8వ వచనంలో మందిరం గురించి వ్రాయబడింది. చదవండి. యెహోవా నీ నివాస మందిరమును నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను. అలాగే 27వ కీర్తన 4-5 వచనాలు. యెహోవా యొద్ద వరము అడిగితిని, యెహోవా ప్రసన్నతను చూచుటకు, ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. అలాగే 28వ కీర్తన 2వ వచనం. నేను నీకు మొరపెట్టినప్పుడు, నీ పరిశుద్ధాలయము వైపునకు నా చేతులెత్తినప్పుడు నా విజ్ఞాపన ధ్వని. ఈ 3 కీర్తనలు వరుసగా 26, 27, 28 దావీదు జీవితంలో దేవుని మందిరమునకు ఇస్తున్నటువంటి ప్రాధాన్యతను జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. ఎందుకు ఈ 3 కీర్తనలు ఇప్పుడు జ్ఞాపకం చేసుకున్నామంటే, దావీదు జీవితంలో మాత్రమే కాదు, స్థానిక దైవ సేవకుడు సంగీతరావు గారి జీవితంలో కూడా ఈ 3 కీర్తనలు వరుసగా వ్యక్తిగతంగా ఇట్టి అనుభవంలో ఉన్నాడని నేను ఎరుగుదును. 27వ కీర్తన 4-5 వచనాల్లో
నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో, ఆయన ఎప్పుడు కూడా సొంత ఇల్లున్నా భార్య బిడ్డలున్నా అక్కడ ఉండే సమయం కన్నా కానీ ఇక్కడ దేవుని మందిరంలో నివసించే సమయమే ఎక్కువ. అదే రీతిగా దేవుని మందిరంలో ఉండి ఏం చేస్తున్నాడు? 28వ కీర్తన 2వ వచనంలో నీ పరిశుద్ధాలయము వైపు తన జీవిత కాలమంతా దేవుని మందిరంలో నివసింపగోరినటువంటి దావీదు వలె స్థానిక సేవకులు కూడా 28వ కీర్తన 2వ వచనంలో వ్రాయబడినట్లుగా నీ పరిశుద్ధాలయము వైపు నా చేతులు ఎత్తినప్పుడు, సంగీతరావు గారు కూడా ఈ శేష జీవితంలో దేవుని మందిరంలో ఎక్కువగా నాకు ఫోన్ చేసిన ప్రతి సందర్భంలో ప్రార్థన చేస్తున్నామన్నా ప్రార్థన చేయండి, ఇదిగో పలానా విషయం. ఇప్పుడు సంగతి కాదు, 2026లో మందిరం యానివర్సరీకి 2026లో జరిగే ప్రత్యేకమైన కూడికలకు ఇవన్నీ ప్రభుచిత్తమైతే అని ప్రోగ్రాం చెప్పి వీటి కొరకు ప్రార్థన చేయమని చెప్తా ఉండేవాడు. దేవుని మందిరం యొక్క ప్రాధాన్యత ఆ దినాన దావీదు ఎలాగూ గుర్తెరిగినాడో ఈ దినాన తన దాసుడు సంగీతరావు గారు కూడా అలాగే గుర్తెరిగినాడు. చేరువచ్చిన మనం అందరం కూడా అతి అనుభవంలోనికి రావాలని ఏదో ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేసుకొని, అది మందిరం యానివర్సరీ అయినా, కుమారుడు పుట్టినరోజైనా, మనవరాలు అన్నప్రాసమైనా, విశ్వాసులు బాప్తీసం తీసుకున్న రోజైనా, తాను సేవకొచ్చిన రోజైనా ఏదో ఒకటి పురస్కరించుకొని దేవుని వాక్యము, దేవుని ప్రజలైన వారికి దేవుని ఇంటికి సంబంధించిన సత్యమును తెలియజేయాలన్న తపన అదేనా దావీదులోనే కాదు, ఇదేనా స్థానిక దేవుని సేవకులు కూడా మనం చూస్తాం. అందుకనే ఈ మాటను దేవుడు గమనానికి తీసుకొని వచ్చినాడు. 26వ కీర్తనను దాదాపుగా 12 వచనాలతో కీర్తనకారుడు రాస్తే ప్రాముఖ్యముగా 3 భాగాలుగా ఈ కీర్తనను విభజించి మనం ధ్యానించవచ్చు. మొదటి వచనం నుండి 3వ వచనం వరకు హానెస్ట్ ఎగ్జామినేషన్, హృదయపూర్వకమైనటువంటి ఆత్మ పరిశీలన లేక పరీక్ష, హానెస్ట్ ఎగ్జామినేషన్. ఆ తర్వాత 4వ వచనం నుండి 5వ వచనం వరకు హోలీ సపరేషన్, ప్రత్యేకతలో కూడిన పరిశుద్ధత. ఆ తర్వాత 6వ వచనం నుండి 8వ వచనం వరకు హ్యాపీ సెలబ్రేషన్, సంతోషకరమైనటువంటి ఉత్సాహధ్వని. ఆ తర్వాత 9వ వచనం నుంచి 12వ వచనం వరకు హౌ టు లివ్ ఇన్ వరల్డ్, ఈ లోకంలో మనం ఎలాగూ జీవించాలి. ఈ 4 భాగాలుగా ఈ కీర్తనను మనము విభజించి ధ్యానించవచ్చు. మొదటిది హానెస్ట్ ఎగ్జామినేషన్, 1వ వచనం నుంచి 3వ వచనం వరకు. రెండవది హోలీ సపరేషన్, 4, 5 వచనాలు. మూడవది 6 నుండి 8 వరకు హ్యాపీ సెలబ్రేషన్. నాలుగవది 9 నుంచి 12 వరకు హౌ టు లివ్ ఇన్ వరల్డ్, ఈ లోకంలో మనం ఎలాగూ జీవించాలి. ఈ 4 భాగాలుగా ఈ కీర్తనను విభజించి ధ్యానిస్తే దేవుని మందిరములో ఆయన మహిమకు ఉన్నటువంటి శక్తిని మనము గుర్తించవచ్చు. ఎలాంటిది ఆయన మహిమ? చూడండి, దేవుని మందిరంలో దేవుని మహిమ నింపబడితే 40 సంవత్సరాలు సేవ చేసి 40 సంవత్సరాల సేవ తర్వాత దేవుని దగ్గర ఒక కోరిక కోరాడు మోషే. దైవజనుడైన మోషే ఒక కోరిక కోరినాడు. ఏమిటా కోరిక అంటే, నీ మహిమను నేను చూడాలి. అయితే దేవుడు అన్నాడు, నా మహిమను చూస్తే నువ్వు చస్తావు మోషే, చూడలేవు అని బండను 2గా చీల్చి బండ సందులో మోషే నుంచి తన చేతితో కప్పి దేవుడు వెళుతుంటే వెనక వీపు భాగం ఉన్న తన మహిమను మోషేకి చూడనిచ్చాడు. అయినా మోషే యొక్క ఆశ మాత్రం దేవుని మందిరంలో దేవుని మహిమను చూడాలనేది ఆశ. దేవుడు మోషేకి ఆ ఆశను నెరవేర్చినట్లు మందిరం యొక్క నమూనా ఇచ్చి మందిరం యొక్క పని పూర్తి చేసిన తర్వాత
దేవుని మందిరం ఏమైందంటే మహిమతో నింపబడింది. అప్పుడు మోషే చూడండి ఏమయ్యాడు. నిర్గమకాండము 40వ అధ్యాయం 35వ వచనం. నిర్గమకాండము 40వ అధ్యాయం, బుక్ ఆఫ్ ఎక్సడస్ చాప్టర్ 40 వర్స్ 35. యెహోవా తేజస్సు మందిరము మీద నిలుచుట చేత మందిరము యెహోవా తేజస్సుతో నిండెను గనుక మోషే ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళకుండెను. దైవజనుడైనటువంటి మోషే 40 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి తర్ఫీదు నొందిన మోషే, 40 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి సేవ చేసినటువంటి మోషే, దేవునితో ముఖాముఖిగా 40 రాత్రింబవళ్ళు ఉపవాసం ఉండి దేవుని ధర్మశాస్త్రమును పొందుకున్నటువంటి మోషే 2 పర్యాయాలు 40 దినాలు దేవునితో సీనాయి పర్వతం మీద ప్రత్యక్షత కలిగినటువంటి మోషే, దేవుని మందిరము దేవుని యొక్క తేజో మహిమతో నింపబడినప్పుడు ఆ దేవుని మహిమ కలిగినటువంటి తేజో మహిమ నిలుచు స్థలములోనికి ఏం చేయలేకపోయినాడు, వెళ్ళలేకపోయినాడు. అది దేవుని మహిమకు ఉన్నటువంటి శక్తి. గాడ్ ఆఫ్ గ్లోరీ, దేవుని మహిమకు ఉన్నటువంటి శక్తిని చూచి మోషే వెళ్ళలేకపోయినాడు. మోషే మాత్రమే కాదండి, యాజకులు కూడా వెళ్ళలేకపోయినారు. చూడండి అన్నమాట. 2 Chronicles చాప్టర్ 7 verse 2. 2వ దినవృత్తాంతముల గ్రంథము 7వ అధ్యాయము 2వ వచనం. యెహోవా తేజస్సుతో మందిరము నిండినందున యాజకులు అందులో ప్రవేశింపలేకయుండిరి. దైవజనుడైన మోషే మాత్రమే కాదు, లేవి గోత్రపు యాజకత్వం జరిగిస్తున్నటువంటి యాజకులు కూడా దేవుని మందిరము దేవుని యొక్క తేజో మహిమతో నింపబడినప్పుడు యాజకులు కూడా ఏం చేయలేకపోయినారండి, వెళ్ళలేకపోయినారు. దేవుని తేజో మహిమ నిలుచు స్థలములో ఆ శక్తిని బట్టి వీరు వెళ్ళలేకపోతా ఉన్నారు. వాళ్ళు మాత్రమే కాదు, దేవదూతలు కూడా దేవుని మహిమలోనికి వెళ్ళలేని పరిస్థితి బైబిల్లో వ్రాయబడింది. చూడండి, బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 15 verse 8. ప్రకటన గ్రంథము 15వ అధ్యాయము 8వ వచనం. అంతటా దేవుని మహిమ నుండి ఆలయము నింపబడినందున 7 దూతల యొద్ద ఉన్న ఎవడును ఆ 7 దేవదూతలు కూడా దేవుని మహిమతో నింపబడిన ఆలయంలో ఏం చేయలేకపోతున్నారండి, ప్రవేశింపలేదు. అయితే దేవుని మహాకృప ఈ దినాన దేవుని మందిరంలోనికి మనకు ప్రవేశం ఎలా ఉందయ్యా అంటే చాలా సులభముగా ఉన్నది. దేవుని మందిరంలో మనం ఎలా జీవిస్తున్నాము అంటే, దేవుని మందిరంలో మన ప్రవర్తన ఎలా ఉంది అంటే, దేవుని మందిరంలో మన ఆలోచన విధానం ఎలా ఉంది అంటే అది మన విజ్ఞతకే వదిలేస్తా ఉన్నా. 2 రోజుల క్రితం ఒక స్థలం, విజయవాడ పట్టణంలో ఒక మందిరం ఉంది, 3 స్టేర్ బిల్డింగ్ ఉంది. ఆ మందిరంలో సామాన్యులు వెళ్ళటానికి అవకాశం లేదంట. ఆ మందిరంలోనికి వెళ్ళాలి అంటే మినిమం 2 or 3 CR ఉంటేనే ప్రవేశించడానికి. 1 CR ఉన్నా కానీ ఆ మందిరంలోనికి వెళ్ళడానికి వాళ్ళంతగా కాదంట. విడ్డూరం అనిపించింది. అయితే ప్రభు అయిన దేవుడు ఈ దినాలలో ప్రతి వారు కూడా తన యొక్క తేజో మహిమ నిలుచు స్థలములోనికి రావటానికి తన మహాకృపను సర్వమానవాళి ఎడల దేవుడు కనపరుస్తూ, దేవుడు తన సేవకులను, తన సంఘమును, పెద్దలను, పరిచారకులను, పరిశుద్ధులను, వారి యొక్క ఆత్మ సంబంధమైనటువంటి ప్రయాసను మన మధ్య నెరవేర్చి, మన మధ్య ఆ దేవుని మందిరమును ఉంచి, ఆ దేవుని మందిరములో దేవుడు మనకేమై ఉన్నాడో, మనము దేవునికి ఏమై ఉండాలో ఈ 26వ కీర్తనలో చాలా శ్రేష్టమైనటువంటి సంగతులు వ్రాయబడుతూ వచ్చినాయి పరిశుద్ధాత్మ దేవుని ద్వారా. మనకున్న సమయ హద్దుబాట్లను బట్టి ఒక అర్ధగంట వ్యవధిలో దేవుని మందిరములో మనం ఎలా ఉండాలి,
దేవుని మందిరములో దేవుడు మనకేమై ఉన్నాడు, ఆ దేవుని మందిరము మహిమ ఎలాంటిది అనేవి సమయహద్దు వాటిని బట్టి ఐదేసి విషయాలు జ్ఞాపకం చేసుకుంటాం. మొదటిగా దేవుని మందిరములో దేవుడు తన వారికి అనగా దేవుని మందిరంలో ప్రవేశించే వారందరికీ దేవుడు ఏమై ఉన్నాడో ఈ కీర్తనాకారుడైనటువంటి దావీదు ద్వారా తెలియజేస్తున్న 5 సంగతులను చూస్తాం. మొట్టమొదటి చూస్తాం రండి. 26వ కీర్తన మొదటి వచనము 2వ వరుస, నాకు తీర్పు తీర్చుము, జడ్జ్ మీ. దేవుని మందిరములో ప్రవేశించే ప్రతి వారికి, ఎందుకనగా దేవుని మందిరము దేవుని యొక్క తేజో మహిమతో నిలిచే దేవుని యొక్క నివాస స్థలం. దేవుని మందిరం ఇది ప్రతి వారు మనసున అలా జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి అనుదినం. దేవుని మందిరము దేవుని తేజో మహిమ నిలుచు దేవుని నివాస స్థలం. ఈ స్థలంలోనికి, దేవుని మందిరంలోనికి ప్రవేశించే ప్రతి వారికి దేవుడు ఏమై ఉన్నాడో కీర్తనాకారుడు జ్ఞాపకం చేస్తున్నాడు. జడ్జ్ మీ, తీర్పు తీర్చుము. ఎవరికి తీర్పు తీర్చాలా? మందిరంగా ఎవరికి తీర్పు తీర్చాలా? అక్కడే వ్రాయబడింది, నాకు, మనకి కాదు. మంది మీద మిరియాలేం చల్లనవసరం లేదు. నాకు, నీ మటుకు నీవు, నా మటుకు నేను, మనము దేవుని మందిరంలోనికి ప్రవేశిస్తున్నాము అంటే, ఆ దేవుని మందిరమునకు దేవుడు మనల్ని తోడుకొని వస్తున్నాడు అంటే, ఆ దేవుని మందిరంలో ఆశీర్వచన పాత్ర యొద్ద మనల్ని చేరుస్తున్నాడు అంటే, ఆ దేవుని మందిరంలో దేవుని సేవకుల ద్వారా వాక్యం మనకు అందించబడుతుంది అంటే, ఆ దేవుని మందిరంలో సేవకులు పెద్దలు కలిసి మనము మారు మనసు పొంది బాప్తీసంలో సాక్ష్యం ఇచ్చి హస్త నిక్షేపణ సమయంలో మన మీద చేతులుంచి ప్రార్థన చేస్తున్నారు అంటే, మనము దేవుని సంఘములో ఆశీర్వచన పాత్ర యొద్ద ఆరాధించే ఆరాధికుల జాబితాలో కనబడుతున్నాము అంటే, ఆ దేవుని మందిరంలో ప్రవేశించే ప్రతి వారికి దేవుడు ఏమై ఉన్నాడని జ్ఞాపకం చేయబడుతుందంటే, ప్రతి వారికి వారికి ఏం చేస్తున్నాడట? తీర్పు తీర్చేవాడు. కీర్తన లూకా సువార్త 18వ అధ్యాయంలో మనకు బాగా పరిచయం. ఆమె పేద విధవరాలు అన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి ఏమని మొరపెడుతుందంటే, నాకును నా ప్రతివాదికిని ఏం చేయాలా? న్యాయం చేయాలా. జనరల్గా మనం ఏమంటాం? నాకు న్యాయం చేయమంటాం. ఎవరైనా కోర్టుకి వెళ్ళినా, పెద్దల దగ్గరికి వెళ్ళినా, ఏదైనా పంచాయతీలో ఉన్నా, ఏదైనా సమస్య పరిష్కారం చేసుకోవాలనుకున్నా, ప్రతి వారి హృదయంలో నుంచి వచ్చేటువంటి ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే, నాకు న్యాయం చేయండి. మనం అన్యాయంలో ఉన్నా, న్యాయంలో ఉన్నా, మనం ఏ విధానంలో ఉన్నా సరే మనకి కావాల్సింది ఏంటయ్యా అంటే, నాకు న్యాయం కావాలా, నాకు న్యాయం చేయండి. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, నాకు తీర్పు తీర్చుము. ఎలాంటి తీర్పు అంటే, నాకును నా ప్రతివాదికిని ఏం చేయాలా? న్యాయం. కనుక ఈ దేవుడు దేవుని మందిరంలో ప్రవేశించే ప్రతి వారికి ఏం చేసేవాడిగా ఉన్నాడంటే, తీర్పు తీర్చేవాడిగా ఉన్నాడు. కాబట్టి ఓ ప్రియమైన సోదరి సోదరుడా, విశేషముగా యేసుక్రీస్తు ప్రార్థనా మందిరం గత 23 సంవత్సరాలు దేవుడు కాపాడి 24వ సంవత్సరంలో ప్రవేశపెట్టితే కలిగే సంతోషాన్ని బట్టి మనం ప్రభువును ఆరాధించవచ్చు, ఆయన ఆలయంలో సన్నిధించే వారిగా ఉండొచ్చు. కానీ ఆయన ఆలయంలో ప్రవేశించే తన వారందరికీ దేవుడు ఏమై ఉన్నాడయ్యా అంటే, తీర్పు తీర్చేవాడు. ఈయన తీర్పు ఎలా ఉండదంటే, నీతి న్యాయములు ఆయన సింహాసనానికి ఆధారమై ఉన్నాయి. అది మొదటిది. రెండవది చూడండి, 26వ కీర్తన 2వ వచనం, యెహోవా నన్ను పరిశీలించుము, అబ్జర్వ్ మీ. ఫస్ట్లీ జడ్జ్ మీ, నాకు తీర్పు తీర్చు. దేవుని మందిరంలో ప్రవేశించే ప్రతి వారికి దేవుడు తీర్పు తీర్చేవాడు. మనం అనుకుంటాం, ఈయనకి అలా జరుగుతుంది, ఈమెకి అలా జరుగుతుంది, సేవకుడికి ఎలా జరుగుతుంది, పెద్దకి ఎలా జరుగుతుంది, విశ్వాసకి ఎలా జరుగుతుంది, నిన్నగాక మొన్న బాప్తీసం తీసుకున్నాడు, వీడికి ఏం బహుమానం వస్తుంది, నిన్నగాక మొన్న వచ్చాడు, వీడేం చేస్తాడని రకరకాలుగా మనం అనుకుంటాం. ఎన్ని విధాలుగా అనుకోవచ్చు. అది మన స్వయం అంతే, మన సొంత నీతి అంతే. కానీ దేవుడు మాత్రం ఎలాంటి వాడయ్యా అంటే, లాయల్టీ గాడ్, యథార్థమైన దేవుడు. దేవుడు యథార్థవంతుడు. ఈ దేవుడు
తీర్పు తీర్చడం మాత్రమే కాకుండా ఏం చేస్తాడయ్యా అంటే అబ్జర్వ్ మీ, పరిశీలన చేసేవాడిగా ఉంటున్నాడు, పరిశీలించేవాడిగా ఉంటున్నాడు. ప్రతి వారిని ఇక్కడ పులిపీఠం దగ్గర కూర్చున్న దగ్గర నుంచి ఆ చివరి మెట్టు వరకు దేవుని మందిర ఆవరణంలో చేరి వచ్చే ప్రతి వారిని, చిన్నవారైనా సరే, పెద్దవారైనా సరే, సీనియర్స్ అయినా సరే, స్టార్టింగ్ బిలీవర్స్ అయినా సరే, వారెవరైనా సరే, ప్రతి వారిని దేవుడు ఏం చేస్తాడండి? పరిశీలిస్తాడు. అందుకని యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో ఆయన చొక్కా ఈ దేవాలయపు అంచు వరకు ఎవరిని విడిచిపెట్టేవాడు కాదు. ప్రతి వారు దేవునికి అవసరం, ప్రతి వారిని దేవుడు పరిశీలించేవాడిగా ఉన్నాడు. అబ్జర్వ్ మీ. ఆ తర్వాత 3వ మాట చూడండి, అక్కడే నన్ను పరీక్షించుము, టెస్ట్ మీ. మనకి ఎగ్జామ్స్ అంటే చాలా కష్టం. సండే స్కూల్ రెగ్యులర్గా జరుగుతూ ఉంటే ఇష్టం. సండే స్కూల్ స్టూడెంట్స్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తామనుకోండి, అప్పుడు స్ట్రెంత్ ఏమవుతుందంటే తగ్గిపోతుంది. రెగ్యులర్గా వచ్చే స్ట్రెంత్ కన్నా ఎగ్జామ్ రోజు ఉండే స్ట్రెంత్ తగ్గిపోతుంది. అలాగే స్టూడెంట్స్ కూడా ఎగ్జామ్స్ అప్పుడు ఎగ్జామ్ ఫోబియో ఉంటుంది. నీట్ ఎగ్జామ్ రాసేవారైనా, అడ్వాన్స్ రాసేవారైనా, గేట్ రాసేవారైనా, అకాడమిక్ ఇయర్ ఎగ్జామ్స్ రాసేవారైనా, కానీ కీర్తనకారుడు దేవుని మందిరంలో దేవుడు తనకేమై ఉన్నారో జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. నన్ను పరీక్షింపుము. పరిశీలించడం మాత్రమే కాదు, ఎగ్జామ్ పెట్టేవాడిగా ఉన్నాడు, పరీక్షించేవాడిగా ఉన్నాడు. ఆ తర్వాత దాని కంటిన్యూషన్ చూస్తే, నా అంతరంద్రియములను, నా హృదయమును పరిశోధించుము. రీసెర్చ్ మీ. దేవుడు మనల్ని పరిశోధించేవాడిగా ఉన్నాడు. మనం ఇంట్లో ఉన్నప్పుడు ఎలా ఉన్నాం, ఆఫీసులో ఉన్నప్పుడు ఎలా ఉన్నాం, ఉద్యోగంలో ఉన్నప్పుడు ఎలా ఉన్నాం, భార్యాభర్తల దగ్గర ఎలా ఉన్నాం, తల్లిదండ్రుల దగ్గర ఎలా ఉన్నాం, పిల్లల దగ్గర ఎలా ఉన్నాం, విశ్వాసుల దగ్గర ఎలా ఉన్నాం, సేవకుల దగ్గర ఎలా ఉన్నాం, పెద్దల దగ్గర ఎలా ఉన్నాం, పరిశుద్ధుల దగ్గర ఎలా ఉన్నాం, బెస్ట్ ఫ్రెండ్స్ దగ్గర ఎలా ఉన్నాం, లోకస్తుల దగ్గర ఎలా ఉన్నాం, ఇరుగు పొరుగు వారి దగ్గర ఎలా ఉన్నాం, అన్ని విషయాలను కూడా దేవుడు ఏం చేస్తాడట? రీసెర్చ్ చేస్తాడు, పరిశోధిస్తాడు. ఆఖరిది 5వది, ట్రయల్ మీ. తన కొరకు దేవుడు నిన్ను ఒక లోకంలో ఇష్టమైన పాత్రగా, దేవుని ఇంట్లో ప్రవేశించే ప్రతి వారి విషయంలో మొదటిది జడ్జ్ మీ, నాకు తీర్పు తీర్చు. 2వది అబ్జర్వ్ మీ, నన్ను పరిశీలించు. 3వది టెస్ట్ మీ, నన్ను పరీక్షించు. 4వది రీసెర్చ్ మీ, నన్ను పరిశోధించు. 5వది ట్రయల్ మీ, నీ కొరకు సాక్షిగా ఈ లోకంలో నీకు ఇష్టమైన పాత్రగా, నా వ్యక్తిగత జీవితంలో, నా కుటుంబ జీవితంలో, నా సేవా జీవితంలో, నా బాధ్యత కలిగిన జీవితంలో, నా ఆత్మీయ జీవితంలో నీ తేజో మహిమ నిలుచు స్థలములో. ఎందుకంటే యెహోవా నీ నివాస మందిరమును, నీ తేజో మహిమ నిలుచు స్థలమును. ఈ స్థలములో, ల్యాండ్, స్థలము, ఈ స్థలములో ఒక సంగతి మనం జ్ఞాపకం చేసుకుని ముగిస్తాం. ఈ స్థలంలో దేవుడు 5 విధాలుగా ప్రవేశించే ప్రతి వారి ఎడల తన సంకల్పమును నెరవేర్చేవాడిగా ఉన్నాడు. బైబిల్లో ఉన్న భక్తుల్లోనైనా, సార్వత్రిక సంఘంలో ఉన్న భక్తుల్లోనైనా, ప్రస్తుతపు కాలపు సంఘ పరిస్థితుల్లో ఉన్న భక్తుల్లోనైనా దేవుడు ఎలాంటి వాడయ్యా అంటే మార్పు లేనివాడు, మాట తప్పని వాడు. ఆయన సునిశ్చితమైనటువంటి దృష్టితో ఆయన సంఘమును ఆయన సంరక్షించుకొని రహస్య రాకడలో ఆయన సంఘమును తీసుకొని పోవటానికి తన ప్రాణాన్ని ధారపోసినటువంటి మన ప్రాణ విమోచకుడు ఆయన. ఈ 5 విధాలుగా మన అందరి విషయంలో దేవుని తేజో మహిమ నిలుచు స్థలములో ప్రవేశించే ప్రతి వారి విషయంలో దేవుడు 5 అంతలుగా దేవుడై ఉన్నాడు. అయితే ఈ స్థలములో ప్రవేశించే మనము దేవుని ఏం చేయాలి? చేయవలసిన, నేను లేక ప్రతి విశ్వాసి చేయవలసిన 5 పనులు చూసుకొని ముగించేసుకుంటాం. తర్వాత ప్రేమ ఎందుకు వెళ్తాం. నంబర్ 1, 26వ కీర్తన 1వ వచనం, యెహోవా నేను. ఆ మాట ప్రాముఖ్యం. నీ మటుకు నీవు, నా మటుకు నేను, ఎవరి మటుకు వారు. నేను యథార్థవంతుడనై, చాలు.
మొదటిది, దేవుని తేజో మహిమ నిలుచు స్థలములో నేను అనగా ప్రతి విశ్వాసి వారి ప్రవర్తన. అందుకనే సొలొమోను జ్ఞాని 5వ అధ్యాయము 1వ వచనములో ప్రసంగి గ్రంథం ఏమంటున్నాడంటే, నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తనను జాగ్రత్తగా చూచుకొనుము. దీనినే పౌలు అపోస్తలుడు తిమోతికి పత్రిక రాస్తూ 3వ అధ్యాయం 15వ వచనంలో ఏమంటున్నాడంటే, జీవము కలిగిన దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తించాలో, జీవము కలిగిన దేవుని సంఘములో. కనుక నీ మటుకు నేను, నా మటుకు నేను దావీదుతో సహా ప్రవర్తనను జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఎలా ఉండాలి మన ప్రవర్తన, ఎలా ఉండకూడదు మన ప్రవర్తన అంటే బైబిల్ అంతా తిప్పటానికి ఇబ్బంది, కానీ ఒక పుస్తకంలో నుంచి 5 విషయాలు జ్ఞాపకం చేసుకుంటాం. చూడండి, ఫస్ట్ పేతురు పత్రికలో మనం చూస్తే 5 అధ్యాయాలలో కూడా 7 ప్రవర్తన విషయాలను గురించి వ్రాయబడింది, కానీ 5 జ్ఞాపకం చేసుకుంటాం. మొదటి పేతురు పత్రిక 1 పీటర్ చాప్టర్ 1 వర్స్ 18. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం. పితృ పారంపర్యమైన, కాబట్టి దేవుని మందిరములో అనగా దేవుని యొక్క తేజో మహిమ నిలుచు స్థలము, దేవుని నివాస మందిర స్థలములో ప్రవేశించే ప్రతి వారు ఎలాంటి ప్రవర్తన కలిగి ఉండాలయ్యా అంటే, వ్యర్థమైన ప్రవర్తనను విడిచిపెట్టే వారిగా ఉండాలా. ఎలాంటి ప్రవర్తన కలిగి ఉండాలా? వ్యర్థమైన ప్రవర్తనను. దేవుని యొక్క తేజో మహిమ, దేవుని యొక్క వెలుగు, దేవుని యొక్క ప్రత్యక్షత, దేవుని యొక్క ప్రసన్నత, దేవుని యొక్క వాక్కు, దేవుని యొక్క సన్నిధి ఎక్కడుంటే అక్కడ దేవుడు ఏమంటాడంటే వ్యర్థమైన దానిని ఏం చేయమంటాడు. అందుకనే నిర్గమకాండం 3వ అధ్యాయంలో దైవజనుడైనటువంటి మోషే పదం మండుచున్నది కానీ కాలిపోవట్లేదు. ఆ వెలుగు ప్రత్యక్షతలో దేవుడు మోషేతో మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, ఇది పరిశుద్ధ, చెప్పాలండి, ఇది ఏ స్థలము? దేవుని మందిరం, దేవుడు మాట్లాడే స్థలం, దేవుని వాక్యం దహించు అగ్ని అయి ఉన్నది, దేవుడు తన ప్రజలైన వారికి తన సంకల్పమును తెలియజేసే స్థలం. కనుక ఆ స్థలములో దేవుడు నీతో నాతో మాట్లాడాలి అంటే, దేవుని యొక్క ప్రసన్నత చూడాలి అంటే, దేవుని యొక్క ప్రత్యక్షత ఎరగాలి అంటే మనము వ్యర్థమైన దానిని ఏం చేయాలండి? అక్కడ మోషేకి వ్యర్థమైనది ఏమిటయ్యా అంటే కాలిజోళ్ళు. నీ చెప్పులు విప్పుము, నేను నీతో ఏం చేయాలా? మాట్లాడాలా. అలాగే మన జీవితంలో కూడా వ్యర్థమైనది అందరికి ఒకటే ఉండదు. నాలో ఒకటి ఉంటుంది, నీలో ఉంటుంది, నీలో ఒకటి ఉంటుంది, నాది నీది ఒకటి కాదు, సేవకులది ఒకటి కాదు, పెద్దలది ఒకటి కాదు, పరిశుద్ధులది ఒకటి కాదు. ప్రతి విశ్వాసికి తన వ్యక్తిగత జీవితంలో వ్యర్థమైనది ఏదో తనకి తన దేవునికే తెలుసు. ఇది నీదు అని చెప్పడానికి నాకు అర్హత లేదు, ఇది నీదే అని చెప్పడానికి, ఒకరిని ఎంచడానికి ఎవరికి తీర్పు తీర్చే అధికారం దేవుడు ఎవరికి ఇవ్వలేదు. కానీ దేవుని తేజో మహిమ నిలుచు స్థలములో ఎలాంటి ప్రవర్తన కలిగి ఉండాలని బైబిల్ చెప్తుందంటే, వ్యర్థమైన దానిని విడిచిపెట్టు. ఎప్పుడైతే ఈ వ్యర్థమైన దానిని విడిచిపెట్టే వారిగా ఉంటామో అప్పుడు యెహోవాను యథార్థవంతుడనై, దేవుడు యథార్థవంతుడై ఉన్నాడు. ఆ యథార్థతలోనికి వచ్చి దేవుడుండే తేజో మహిమ నిలుచు నివాస స్థలములో ఇహమందు పరమందు దేవుడు వారిని చేర్చుకునేవాడిగా ఉంటున్నాడు. కాబట్టి మొదటిది, దేవుని మందిరములో నేను, నీ మటుకు నీవు, మన మటుకు మనం ఎలాగుండాలయ్యా అంటే వ్యర్థమైన దానిని మన ప్రవర్తన విడిచిపెట్టేదిగా ఉండాలి. రెండోది చూద్దాం రండి. 1 పీటర్ చాప్టర్ 2 వర్స్ 12. ఎవరి మధ్యను మంచి ప్రవర్తన. మొదటిది వ్యర్థమైన దానిని విడిచిపెట్టిన ప్రవర్తన. రెండోది ఎలాంటి ప్రవర్తన కలిగి ఉండాలి అంటే, అన్యజనుల మధ్య నిన్ను నన్ను సంఘాన్ని దూషిస్తూ ఉంటారు. ఈ దూషించబడుతున్నటువంటి దేవుడు స్వరక్తమిచ్చుకున్న సంఘమును అనగా నిన్నును, నీ వ్యక్తిగత జీవితాన్ని, నీ కుటుంబ జీవితాన్ని, స్థానిక సంఘ జీవితాన్ని ఏ అన్ని జనులైతే దూషిస్తున్నారో వారి మధ్య దేవుని యొక్క సంకల్పము నెరవేర్చబడుట కొరకై,
దేవుని యొక్క దర్శన భాగ్యము, దేవుని మహిమ వారు కలిగిండుట కొరకై, వారు కూడా దేవుని మహిమలోనికి రాగలుగుట కొరకై ఏ ప్రవర్తన కలిగి ఉండాలండి? ఏ ప్రవర్తన కలిగి? అక్కడే వ్రాయబడింది, మంచి ప్రవర్తన గలవారై ఉండవలనని మిమ్మల్ని బ్రతిమలాడుచున్నాను. ఇది నా సంఘముగా, క్రైస్తవ కుటుంబముగా, క్రైస్తవ జీవితముగా అన్ని జనుల మధ్య మన ప్రవర్తన ఎలా ఉంది? మన ప్రవర్తన ఎలా ఉంది? ఇది నా అన్యులు ఏమంటున్నారు మనల్ని? మనము ఆ తేజో మహిమ నిలిచే నివాస స్థలమునకు కొనుపోబడాలని ఆయన ఆ మహిమను విడిచి, మోషే వెళ్ళలేని మహిమ, యాజకులు వెళ్ళలేని మహిమ, దేవదూతలు వెళ్ళలేని మహిమ, పాపమును బట్టి పోగొట్టుకున్నటువంటి ఆ మహిమ రాజ్యములోనికి నీవు నేను మనము చేరాలి అని మన కొరకై మహిమను విడిచి, మన పాపము యొక్క శిక్ష భరించి ఆయనుండే స్థలంలోనికి నిన్ను నన్ను తీసుకొని పోవటానికి అన్యజనుల మధ్య సంఘముగా వ్యర్థమైన ప్రవర్తన విడిచిపెట్టడం మాత్రమే కాకుండా వారి మధ్య మంచి ప్రవర్తన. మూడోది చూస్తాం రండి, అదే 1 పీటర్ చాప్టర్ 2 వర్స్ 15. ఏలయనగా చాలండి. మూడవది, యుక్త ప్రవర్తన గలవారై. యుక్తి కాదండి, యుక్తి అంటే మోసం. యుక్త ప్రవర్తన అంటే కింద వ్రాయబడింది ఫుట్నోట్లో 2 వేసి ఏమని వ్రాయబడిందంటే, మేలు చేయువారై. సంఘముగా, క్రైస్తవ కుటుంబముగా, క్రైస్తవ జీవితముగా దేవుని యొక్క తేజో మహిమ నిలుచు స్థలములో ప్రవేశించి దేవుని యొక్క నిత్య నివాస స్థలములోనికి కొనిపోబడేటువంటి తనవారిగా ఏ ప్రవర్తన కలిగి ఉండాలయ్యా అంటే యుక్త ప్రవర్తన. లేక బ్రాకెట్లో ఏమిటయ్యా అంటే అది మేలు చేసే. ఇతరులకు మేలు చేసి తీసి ప్రక్కన పెట్టండి, అది అవసరమే. అయితే నీకు నీవు మేలు చేసుకుంటున్నావా? నీకు నీవు కీడు చేసుకుంటున్నావా? నీకు నీవు యుక్త ప్రవర్తన కలిగి ఉంటున్నావా? నీకు నీవు యుక్తి ప్రవర్తన కలిగి ఉంటున్నావా? నీకు నీవు మేలు చేసుకుంటున్నావా? నీకు నీవు కీడు చేసుకుంటున్నావా? నీకు నీవు కీడు చేసుకుంటూ దేవుని యొక్క తేజో మహిమ నిలుచు స్థలములో ఉన్నాననే భ్రమలో ఉండి నిత్యత్వమును కోల్పోతే వారు ఎవరి కేటగిరీకి వెళతారయ్యా అంటే, మార్క్స్ వార్త 10వ అధ్యాయంలో, బైబిల్ ఎంత తీనవసరం లేదండి, సమయం లేదు కనుక, మార్క్స్ వార్త 10వ అధ్యాయంలో ధనవంతుడైనటువంటి యవనస్తుడు పరిగెత్తుకుంటూ ఆయన దగ్గరికి వెళ్ళి మోకరించి, సద్బోధకుడా, ఏ మంచి కార్యం చేసి నేను నిత్య జీవం వెళ్ళాలని అడిగినప్పుడు దేవుడు వానితో చెప్పిన మాటకు ఖిన్నుడై ఏడ్చుకుంటూ వెళ్ళిపోయాడు. బైబిల్లో నాకు తెలిసి యేసుప్రభువారి యొక్క 3.5 సంవత్సర సేవా జీవిత కాలంలో యేసుప్రభువారి దగ్గరకు వచ్చి బాగుపడకుండా పాతాళము చేత బంధించబడినటువంటి భ్రష్టుడు ఎవడయ్యా అంటే, పరిగెత్తుకుంటూ దేవుని దగ్గరికి వచ్చిన క్రియ, మోకరించినటువంటి క్రియ, నిత్య జీవం వెళ్ళాలనేటువంటి నిరీక్షణ కలిగిన క్రియ, కానీ ఆయన మాట వినడానికి మాత్రం ఇష్టపడలేని క్రియ కలిగిన వాడు. సోదరి సోదరుడా, యుక్త ప్రవర్తన కలిగి ఉండాలే తప్ప యుక్తి ప్రవర్తన కలిగి ఉంటే వారు దేవుని యొక్క తేజో మహిమ నిలుచు స్థలములో, భౌతికంగా ఇక్కడ ఆయన కృపను బట్టి కనబడితే కనబడొచ్చేమో కానీ నిర్ణయకాల సమయంలో నిత్యత్వంలో కనబడలేని పరిస్థితి. 4 చూద్దాం రండి, ఎలాంటి ప్రవర్తన అయ్యా అంటే 1 పీటర్ చాప్టర్ 3 వర్స్ 2. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. అందువలన చూడండి, ఎవరైనను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తనను చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టవచ్చును, లేక తమ భార్యల ప్రవర్తన వలన, బ్రాకెట్లో భర్తల ప్రవర్తన వలన. 4వది ఎలాంటి ప్రవర్తన అయ్యా అంటే పవిత్రమైన ప్రవర్తన. ఎలాంటి ప్రవర్తన కలిగి ఉండాలండి? దేవుని తేజో మహిమ నిలుచు స్థలములో నా మట్టుకు నేను, నీ మట్టుకు నీవు, ఎవరి మట్టుకు వారు, భక్తులైన వారు, ముక్తి కావాలనుకునేటువంటి వారు ఎలాంటి ప్రవర్తన కలిగి ఉండాలంటే పవిత్ర ప్రవర్తన. అక్కడ వాక్యము లేకుండానే అంటే భవిష్యత్తు గురించి వ్రాయబడుతుంది. రానున్న దినాల్లో బాహాటంగా పరిశుద్ధ గ్రంథాన్ని చదవటానికి వీలు పడని రోజులు రాబోతున్నాయి. బైబిల్ చేతబట్టుకొని మందిరానికి వచ్చే రోజులు కనబడే దినాలు లేవు.
ఇప్పటికే మన ఇండియాలో, నార్త్ ఇండియాలో అలాంటి వాతావరణమే కనబడతా ఉంది. బహిరంగంగా వాక్యం చేతబట్టే కృపాకాలంలో ఉన్న నీవు నేను మనం ఆ వాక్యము దొరకని ఆ దినాలలో ఎప్పటికే వాక్యంగా చెప్పటము, వాక్యంగా బోధించటము, వాక్యంగా ప్రాధాన్యం ఇవ్వడం అనేది కనుమరుగైపోతా వచ్చింది. మన ఫౌండేషన్, మన ప్లాట్ఫామ్ చూస్తే ఆరంభపు దినాల్లో ఆరాధన ప్రారంభించి ఆరాధన ముగించేసరికి 3:30 అయ్యేది ఆ ప్లాట్ఫామ్. దానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మన బ్రాండ్కు ఉన్నటువంటి పేరు ఏమిటంటే వర్డ్ ఆఫ్ గాడ్. అదే స్థలంలో ఈ దినాన ఏమి కొరత అవుతుందయ్యా అంటే దేవుని వాక్యం. ఆ దేవుని వాక్యం కొరత అవుతున్నటువంటి ఈ చివరి దినాలలో ఏ ప్రవర్తన కలిగి ఉండాలి అంటే పవిత్రమైన, ఇప్పుడు ఎన్ని ప్రవర్తనలు చూసాం? 4. మర్చిపోకుండా ఒకసారి గుర్తు చేస్తామా? మొట్టమొదటి ఎలాంటి ప్రవర్తన? వ్యర్థమైన ప్రవర్తన కలిగి ఉండడం కాదండి, వ్యర్థమైన వాటిని విడిచిపెట్టే ప్రవర్తన. రెండోదే ప్రవర్తన మంచి ప్రవర్తన. మూడోదే ప్రవర్తన మేలు చేసే. యుక్త అనే మాట కొద్దిగా యుక్తిలాగా మారిపోతుంది. అందుకనే కింద ఫుట్నోట్లో స్పష్టంగా ఇచ్చారు, ఎవరికి వారు మేలు చేసుకునేవారిగా ఉంటే వారు వారి ఇంటి వారికి మేలు చేస్తారు, వారు దేవుని ఇంటికి కూడా మేలు చేస్తారు. ఎవరికి వారు కీడు చేసుకోవడం అలవాటైతే వారింటికి కూడా కీడు చేస్తారు, దేవుని ఇంటికి కూడా ఏం చేయటం అలవాటు అవుతుంది? కీడు చేయటం అలవాటు అవుతుంది. కాబట్టి దేవుని మందిరంలో మనకి మేలు చేసే యుక్త ప్రవర్తన. 4వది ఎలాంటి ప్రవర్తన? పవిత్రమైన ప్రవర్తన. ఈ పవిత్రమైన ప్రవర్తన ఎలా వస్తుందంటే దేవునికి భయపడితే వస్తుంది. 5వది చూస్తాం రండి. 1 Peter chapter 3 verse 17. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. అమ్మా దానికి ముందు 17వ వచనమరా. అప్పుడు దాని విషయమై క్రీస్తునందున్న మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయువారు సిగ్గుపడుదురు. కాబట్టి 5వది ఎలాంటి ప్రవర్తన అయ్యా అంటే సత్ప్రవర్తన. నిన్నెంతమందైనా నిందించుగాక, నిన్నెంతమందైనా బాధించుగాక, ఎందుకంటే వాళ్ళు ఉంటారు. అలాంటి కేటగిరీ ఆదినాన యేసుప్రభు వారితో ఉంటూనే ఉన్నారు. రహస్య రాకడలో యేసుప్రభు వారు ప్రాణమిచ్చుకున్న సంఘము తీసుకుని పోబడేంత వరకు వారిని దేవుడు అలా ఉంచాడు. మధ్యలో వచ్చి శిష్యులు వచ్చి అన్నారు, ఆ గురుగులను తీసేద్దామంటే ఆ గురుగులతో పాటు కూడా ఏం పోతాయని దేవునికి బాధ. గోధుమ పోతుందేమో అనే బాధతో పెరగనయ్యి, వాటిని కూడా కలిసి పెరగనయ్యి. 2 రూపురేఖలు ఒకేలాగా ఉన్నా కానీ గోధుమేదో గురిగేదో నీకు నాకు సరిగా ఎరగకపోయినా ఎవరికి ఎరుక? ఆయనకి ఎరుక. అందుకని ఆ తేజో మహిమ నిలుచు స్థలములో చేరి వచ్చిన నీ మీద ఎన్ని రకాలుగా నిందిస్తూ ఉన్నా నీవు మాత్రమే ప్రవర్తన కలిగి ఉండాలా? సత్ప్రవర్తన. ఈ 5 రకాలైన ప్రవర్తన కలిగి ఉన్నవారు నేను యథార్థ హృదయుడునై ప్రవర్తించుచున్నాను. కాబట్టి మొదటి నేను లేక నీవు నేను మనం దావీదు ఈ 5 అంతల ప్రవర్తన దేవుని మందిరంలో కలిగి ఉన్నప్పుడు నిర్ణయకాల సమయంలో రహస్య రాకడలోను, తిరిగి ఇదే భూమి మీద 1000 ఏండ్ల పరిపాలనలోను, ధవళ సింహాసనం తీర్పు తర్వాత యుగ యుగాలు ఉండే దేవుని యొక్క నిత్య రాజ్యములోను వారు ఆ తేజో మహిమ నిలుసు స్థలములో వారు కూడా నిలిచేవారిగా ఉంటారు. మొదటిది ఏమిటయ్యా అంటే ప్రవర్తన. రెండోది చూద్దాం రండి. 4వ వచనం, 26వ కీర్తన 4వ వచనం. నేను చదువమా. పనికి మాలిన వారితో నేను సాంగత్యము చేయను. చదువు. 4, 5 ఒకటే. చాలు. రెండోది నేను, హోలీ సపరేషన్, ప్రత్యేకత. ఏది చెయ్యకూడదో అది చేయకుండా ఉండాలా, ఏది చెయ్యాలో అది చెయ్యాలా. చెయ్యవలసింది చేయకపోయినా పాపమే, చెయ్యకూడని చేస్తున్నా కానీ పాపమే. ఇదేనా మనం చేయవలసింది చేస్తున్నామా, చెయ్యకూడని చేయకుండా ఉంటున్నామా? కానీ దావీదు చెప్తా ఉన్నాడు, నేను పనికి మాలిన వారితో ఏం చేయను? సాంగత్యం చేయ. పనికి మాలిన వారంటే ఏదో ఆవేశంతో భర్తనో భార్యనో పిల్లలనో ఇరుగు పొరుగు వారినో మనకు కనిపించే వారినో దూషించే పదం కాదు.
పనికి మాలిన వారంటే అర్థం ఏంటి? తెలుగులో నానార్థాలు ఉన్నాయి. వాటిలో ఒకటి చెప్పండి పెంచందన్న. భాష తెలుగులో చాలా అర్థాలు ఉన్నాయి కదా. దాసన్న, పనికి మాలిన వారు. పనికి మాలిన వారంటే పనిని పాడు చేయువారు. పనికి మాలిన వారంటే ఎవరండి? పనిని అంటే వాళ్ళు పనికి రారని కాదండి. చేయవలసిన పని, దేవుడు చేస్తున్న పని, దేవుడిచ్చిన పని, ఈ పనిని వాళ్ళు ఏం చేస్తారు? పాడు చేస్తారు. అంటే వాళ్ళు చెయ్యరు, చేసేవాళ్ళని కూడా చెయ్యనివ్వరు, ఇక పని పాడు చేస్తారు. ఆ పాడు చేసేది ఎవరయ్యా అంటే దేవుని సంఘం కాదు, అక్కడ వ్రాయబడింది దుష్టుల సంఘం. దుష్టుల సంఘం. ప్రియమైన సహోదరి సహోదరుడా, రెండవదిగా మనము ఏ సాంగత్యం కలిగి ఉండాలి? కొరింథీ పత్రికలో వ్రాయబడింది దుష్ట సాంగత్యము మంచి నడవడిని, నీవు మంచి ప్రవర్తన, వ్యర్థమైన వాటిని విడిచిపెట్టావు, మారు మనసు పొందావు, బాప్తిసం తీసుకున్నావు, హస్త నిక్షేపణకు వచ్చావు, ఆరాధిస్తున్నావు, ఆశీర్వచన పాత్రకు వచ్చావు, శుభప్రదమైన నిరీక్షణ, నేను నా ఇంటి వారు నిత్య రాజ్యం వెళ్ళాలి అనే నిరీక్షణతో సంఘంలో అంగంగా చేర్చబడ్డావు. అయితే రెండోది ఏం చేయకూడదయ్యా అంటే దుష్ట సాంగత్యం చేయకూడదు. అంతే కదా యేసుబాబన్న? స్టూడెంట్స్ ఏం చేస్తారు? పాపం జాయిన్ అయినప్పుడు వాళ్ళు బెస్ట్ స్టూడెంట్స్, +2లో ర్యాంకర్స్, బీటెక్లోకి వచ్చేసరికి బ్యాక్లాగ్స్. కారణం ఏంటయ్యా అంటే సాంగత్యం. అందుకనే దావీదు లాంటి వాడు అంటున్నాడు, నేను పనికి మాలిన వారితో. స్టూడెంట్ సైకాలజీ ఎలా ఉండదంటే, వాడు చదవడు, చదివేవాడు కనుక ఉన్నాడు అనుకోండి, ఏం చేయాలా? వాడి టార్గెట్ ఏంటి? నేను ఎటు తిరిగి ఫెయిల్ అయిపోతాను కనుక వాడు పాస్ అవుతున్నాడు కనుక వాడిని ఏం చేయాలా? ఇప్పుడు పరలోకం వెళ్ళని వాడు, వాడికి తెలుసు నేను వెళ్ళను నా సంగతి. నా మనస్సాక్షికి నాకు తెలుసు నా స్థితిని బట్టి నేను వెళతానా వెళ్ళనా అని. బయటికి చెప్పేది వేరే, అంతరంగంలో నాకు తెలుసు నేను వెళతానా వెళ్ళనా, నేను దానికి పాత్రున్నా కావనని నాకు తెలుసు. కానీ ఎవరైతే వెళతారని నా కంటికి కనబడుతున్నారో ఇప్పుడు వాళ్ళు నా టార్గెట్ అనమాట. వాళ్ళు ఏం చేస్తాను? సంఘంలో దుష్ట సంఘము చేర్చబడుతూ వచ్చింది. అందుకనే దేవుని యొక్క తేజో మహిమ నిలుచు స్థలములో దుష్టుల సంఘము ఉండకూడదని దావీదు యొక్క ప్రతిష్టత యేసుక్రీస్తు ప్రార్థనా మందిరమునందు 24వ యానివర్సరీ కూడికలో సంతోషించడానికి చేరి వచ్చిన ఓ ప్రియమైన సహోదరి సహోదరుడా, ఏది చెయ్యాలో అది చేయకపోతే పాపం, ఏది చెయ్యకూడదో అది చేస్తూ ఉంటే అది కూడా పాపం. ఈ పాపం మనలో గనక ఉంటే మనకేముండదు? తేజో మహిమ నిలుచు స్థలంలో స్థానం ఉండదు. అందుకని మత్తయి సువార్త 9వ అధ్యాయం 24వ వచనంలో యేసు ప్రభువు అంటున్నాడు, స్థలమీయుడి. అక్కడ ఏడుపు ఉంది, మరణం ఉంది, దుఃఖం ఉంది, విలాపం ఉంది, దేవుని మహిమ లేదు. దేవుడు కోరుతున్నాడు స్థలమీయుడి. ఏ స్థలమయ్యా అంటే దుష్ట సాంగత్యము లేని స్థలం, దుష్టులతో పాలు పుచ్చుకోని స్థలం. అందుకనే మొదటి కీర్తన 1వ వచనం మనందరికి బాగా తెలుసు, చూడకుండా చెప్పాలా? మొదటి వచనములో దుష్టుల గురించి ఎందుకు చెప్పాడండి? ప్రారంభం ఎవరైనా శుభ కార్డు, అదేంటి శుభలగ్న పత్రిక ఇస్తున్నారనుకోండి, మొదటి కార్డు ఎవరికి ఇవ్వాలనుకుంటారు? ప్రార్థన చేసి దేవుని మందిరానికి, సేవకులకి, పెద్దలకి ఇవ్వాలనుకుంటారు కదా. అలా కాకుండా ఓ మంచి గది తాగిపోతున్నాడు అనుకోండి, వారికి ఇవ్వడానికి ఎవరికైనా మనసు వస్తుందా? ఒకవేళ పొరపాటున ఎదురయ్యి నాకు ఇవ్వమంటే ఏమంటారు? ఒరే శుభమాట శుభకార్యం తలబెడితే ఏంట్రా నాయన నువ్వెదురొచ్చి నన్ను ఇవ్వమంటున్నావు, ఇప్పుడు కాదు నేను ముందు ప్రార్థన చేయించుకొని ఇస్తానని దాన్ని స్కిప్ చేయడానికి చూస్తాం. కానీ కీర్తన ఒకటి ప్రారంభం కీర్తనకాడు రాస్తూ భక్తుల గురించి, ధన్యుల గురించి, సఫలీకృతమయ్యే వారి గురించి వ్రాయటానికి ఇష్టపడలేదు. కానీ ఎవరి గురించి వ్రాయటానికి ఇష్టపడ్డాడు? ఏంటి కారణమయ్యా అంటే ఆ దుష్టుల సాంగత్యం గనక మనం కలిగి ఉంటే, అది మనం విడిచిపెట్టకపోతే ఆయన తేజో మహిమ నిలుచు స్థలములో ఆ దేవుని యొక్క నివాస మందిరమును మనం కోల్పోయే ప్రమాదం ఉంది. అందుకనే కీర్తనకాడు ఆత్మ సంబంధమైనటువంటి ఆలోచనతో ఆ కీర్తన రాస్తా వచ్చాడు. కాబట్టి రెండవది, నేను
చెయ్యకూడనిది చేయకూడదు, చెయ్యవలసింది చేయాలి. ఏం చేయకూడదో ఏం చేయాలో మనం మనస్సాక్షి, నిర్మలమైన మనస్సాక్షి. నువ్వు మారు మనసు పొందిన తర్వాత మొదటి పేతురు 3:21 ప్రకారం ప్రతి వానికి దేవుడు ఏమిచ్చాడు? నిర్మలమైన మనస్సాక్షి ఇచ్చాడు. వారికే ఇది నువ్వు చెయ్యి అని చెప్పడానికి నాకు రైట్స్ లేవు, ఇది నువ్వు చేయకూడదు అని చెప్పడానికి నాకేమాత్రము యోగ్యత అనేది లేనే లేదు. నీ మనస్సాక్షిని దేవుడు నీకు ఇచ్చాడు. ఏది చేయకూడదో అది చేస్తే నిత్య నివాస తేజో మహిమ స్థలములో నీకు పాలు ఉంటుంది. మూడోది చూస్తాం రండి, టైం అయిపోతా ఉంది. మూడోది చూస్తాం రండి, 8వ వచనం. యెహోవా నీ నివాస మందిరమును నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను. మూడోది ఏం చేయాలి అంటే ప్రేమించేవారికి. మొదటిది ప్రవర్తన, రెండవది పాడు చేసే దూరంగా ఉంచుకోవటం, మూడవది ప్రేమించేవారిగా ఉండాలి. ఏం ప్రేమించాలా? తేజో మహిమ నిలిచే స్థలం. తేజో మహిమ నిలిచే స్థలం. తేజో మహిమ నిలిచే స్థలాలు ఎలా ఉంటాయి అంటే బైబిల్లో 12 స్థలాలుగా అవి ఎంచబడుతూ వచ్చాయి. 1, 2 అలా అలా గుర్తు చేసుకుంటాం. లూకాసు వార్త, డాక్టర్ లూకా చాప్టర్ 2:7. డాక్టర్ లూక్ చాప్టర్ 2:7. లూకాసు వార్త 2:7 వచనం. సత్రముల్లో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టెల్లో, ఏ స్థలం ఇది? ఇట్స్ ఎ ప్లేస్ ఆఫ్ పాడన్. సత్రముల్లో యేసుక్రీస్తు వారికి స్థలము లేదు, లోకరక్షకునికి. ఆ సత్రములో స్థలము దొరికిన యేసు పశువుల తొట్టెలో పరుండబెట్టాడు. ఆ పశువుల తొట్టె దేనికి పోలికగా ఉన్నదయ్యా అంటే మార్క్స్ వార్త 7:21-22-23 వచనాల ప్రకారం 13 రకాలైన చెడుతో అపవిత్రతతో నింపబడినటువంటి మానవుని యొక్క హృదయానికి పోలికగా ఉన్నది. ఏ హృదయంలోనికి యేసుక్రీస్తు వారికి స్థలము దొరుకుతుందో ఆ హృదయానికి లభించే ఆశీర్వాదం ఏంటయ్యా అంటే ఫర్గివ్నెస్, క్షమాపణ. ఇట్స్ ఎ ప్లేస్ ఆఫ్ పార్డన్. భూమి మీద ఒక్క యేసుక్రీస్తు వారిని చేర్చుకున్న హృదయానికి మాత్రమే క్షమాపణ దొరుకుతుంది. అట్టి క్షమాపణ పొందిన వారు మాత్రమే దేవుని యొక్క తేజో మహిమ నిలుసు స్థలములోనికి ఇహమందు పరమందు కొనిపోబడతారు. అందుకని కలవరి సిలువలో వేలాడుతూ భూమి మీద ఆయనకి ఎక్కడిక తలవాల్చుకోవడానికి ఎక్కడ స్థలం లేదు. ఆయన చెప్పిన మాట ఏమిటంటే యేసుప్రభువు వారే చెప్పాడు. ఏమని చెప్పినాడయ్యా అంటే ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, నక్కలకు బొరియలు ఉన్నాయి, మనిషి కుమారుడు యేసుక్రీస్తు వారు తలవాల్చుకోవడానికి స్థలమే లేదు. భూమి మీద ఆయన తలవాల్చిన స్థలం ఒకే ఒక్కటి. ఏమిటయ్యా అంటే అది కలువరి సిలువ. తండ్రి, నా ఆత్మను నీ చేతికి అప్పగించుకున్నానని ఆయన తలవాల్చి ప్రాణమిచ్చు. ఒకే ఒకటి. ఆ స్థలం లేని యేసు నీ కొరకు నా కొరకు పశువుల తొట్టెలో పరుండబెట్టబడి ఆయనకి ఎవరైతే స్థలం ఇచ్చేవారిగా ఉంటారో వారికి దేవుడు ప్రేమించేవారు కావాలి అంటే, దేవుని చేత ప్రేమించబడేవారు కావాలంటే వారికి ఏం కావాలా? క్షమాపణ. ప్రియమైన సోదరి సోదరుడా, ఆర్ యు బోర్న్ అగైన్? నీవు తిరిగి జన్మించినావా? దేవుడు నీ పాపానికి ప్రాయశ్చిత్తం కలుగు చేసినాడా? దేవుని యొక్క రక్షణలోనికి రాగలిగినావా? దేవుని యొక్క పరిశుద్ధత నీ మీద ఆపాదించబడిందా? దేవుని యొక్క ప్రశస్తమైన రక్తం ద్వారా నీకు ప్రాయశ్చిత్తం లభించిందా? అతిక్రమములు దాచిపెట్టుకున్నవాడు వర్ధిల్లుడు. మనము వర్ధిల్లలేకపోవటానికి కారణం ఏమిటయ్యా అంటే ఆ అపవిత్రత, ఇంకా మురికి తొట్టి, ఆ పశువుల తొట్టి ఇంకా అంతరంగంలో కలుషితంగా ఉంటుంది. చూడండి, పశువులకి పెట్టే కుడితి తొట్టే సమస్త కల్మషముతో నానాటికి లేక సమయం పూట గడిచే కొద్దీ అది దుర్వాసన, కుళ్ళుడు వాసన వస్తుంది. ఆ తొట్టె యేసుక్రీస్తు వారు పరుండబెట్టబడటానికి నీకు నాకు ప్రాయశ్చిత్తం కలుగు చేసే స్థలముగా నీ నా హృదయాన్ని కోరుకున్నాను. అందుకని అంటున్నాడు దావీదు, నేను నీ తేజో మహిమ నిలుచు స్థలమును ప్రేమించుచున్నాను. ఇంకా చూడండి, ఆ స్థలానికి ఉన్నటువంటి తరువాత ప్రాధాన్యత ఏమిటయ్యా అంటే యోహాను సువార్త 19:20 వచనం. జాన్ గాస్పల్ చాప్టర్ 19:20. ఇట్స్ ఎ ప్లేస్ ఆఫ్ పీస్. 19:20.
యేసు సిలువ వేయబడిన స్థలము పట్టణమునకు సమీపమయ్యున్న యేసుక్రీస్తు వారు సిలువ వేయబడిన స్థలం సర్వ మానవాళికి సమాధానం తెస్తుంది. మురికి తొట్టిగా ఉన్న స్థలములో సిలువ వేయబడిన యేసుక్రీస్తు వారికి చోటు ఇవ్వగలిగితే నీవు ఆయన్ని ప్రేమించేవానివా? ఆ దావీదు వలె నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమిస్తున్నాను అని అంటే, భౌతికంగా సేవకుల్ని, పెద్దల్ని, విశ్వాసుల్ని, సంఘాన్ని ఇలాంటి అకేషన్స్ అప్పుడు వారి వారి త్యాగాన్ని, త్యాగపూరితమైనటువంటి సమర్పణను ఇదంతా సెకండరీ. అది చెయ్యొద్దని అనట్లేదు. అయితే చేయవలసింది ఏమిటయ్యా అంటే సిలువ కార్యం, సిలువ దృశ్యములోనికి నీవు నేను మనం వచ్చి ఆ సిలువ కార్యమును గనక ప్రేమించగలిగినట్లయితే ఈ స్థానిక సంఘములోను దేవుని యొక్క రహస్య రాకడలోను కలిగే సకల ఆశీర్వాదంతో కూడిన కార్యాలు దేవుడు వారి ఎడల జరిగించేవాడిగా ఉంటున్నాడు. 3 విషయాలు చేశాం. మొట్టమొదటిది ప్రవర్తన, రెండవది పాడయ్యాయి విడిచిపెట్టడం, మూడవది ప్రేమించే వారిగా ఉంటాం. 4వది చూస్తాం రండి. 11వ వచనం 26వ కీర్తన 11వ వచనం. నేను, మనము కాదు, మీరు కాదు, నీవు కాదు, నేను యథార్థ హృదయుడునై నడుచుకున్నట్లు. యథార్థ హృదయం అంటే ఏంటండి? ఎలా ఉంటుంది యథార్థ హృదయం అంటే? సర్ఫ్ ఎక్సెల్లో వాష్ చేసి తీసి క్లీన్ చేసి పెట్టుకోవడమా యథార్థ హృదయం అంటే? చెప్పండి, ఎలా ఉంటుంది యథార్థ హృదయం? సామెతల గ్రంథం 21వ అధ్యాయం 29వ వచనము 2వ వరుస. బుక్ ఆఫ్ ప్రోవర్బ్స్ చాప్టర్ 21 వర్స్ 29. యథార్థవంతు మొత్తం చదువునానా. భక్తిహీనులు తన ముఖమును మార్చుకొనును, యథార్థవంతుడు తన ప్రవర్తనను ముగిస్తున్నాను. భక్తిహీనులు వారి ప్రవర్తన ఏం చేస్తారట? భక్తిహీనులు ఇక్కడుంటే చెప్పాలా? భక్తిహీనులు వారి ప్రవర్తన ఏం చేస్తారంట? దేవుని తేజో మహిమ నిలుచు స్థలములో నీవు నేను మనము యథార్థముగా నడుచుకోవాలని దేవుడు మన ఎడల కలిగి ఉన్న నిత్య సంకల్పం. అందుకొరకు దేవుడు కొన్ని సమయాల్లో సేవకుల ద్వారా, కొన్ని సమయాల్లో పెద్దల ద్వారా, కొన్ని సమయాల్లో బోధకుల ద్వారా, కొన్ని సమయాల్లో స్పెషల్ స్పీకర్స్ ద్వారా, కొన్ని సమయాల్లో సండే స్కూల్ టీచర్స్ ద్వారా, కొన్ని సమయాల్లో యూత్ లీడర్స్ ద్వారా, కొన్ని సమయాల్లో స్పెషల్ స్పీకర్స్ ద్వారా దేవుని వాక్యం మన దగ్గరికి తీసుకొస్తున్నప్పుడు మన ముఖాలు ఏం కావాలా? మన ముఖాలు ఏం కావాలా? సరిదిద్దబడటానికి ఇష్టపడాలా? కానీ ఏమవుతున్నాయి? మార్చుకునేవారు యథార్థతలోనికి రాలేదు. మార్చుకునేవారు దేవుని యొక్క మార్చుకునేవారు కాదు, మార్చుకునేవారు, ముఖం మార్చుకునేవారు దేవుని తేజో మహిమ నిలుచు స్థలములోనికి. విచారం ఏంటండి, దినాల్లో వాక్యం ఉన్నది ఉన్నట్టుగా ఎవరు చెప్పినా కానీ ఇంకా వాళ్ళకి సెకండ్ ఛాన్స్ లేదు. ఉన్నది ఉన్నట్టు సేవకులు చెప్పని, పెద్దలు చెప్పని, విశ్వాసులు చెప్పని, బోధకులు చెప్పని, సువార్థికులు చెప్పని, స్పెషల్ స్పీకర్స్ చెప్పని, ఎవరైనా సరే ఉన్నది ఉన్నట్టుగా చెప్తే వాళ్ళకి ఇంకేం లేదు, సెకండ్ ఛాన్స్ లేదు. ఇదివరకు మేము చిన్నప్పుడు ఒక నానుడు వార్త ఏమి వినబడిందంటే, తక్కువ చెప్పేవాళ్ళు ఎక్కువ సార్లు పిలువబడతారంట. సేవకులు అనేవారు, బోధకులు అనేవారు తక్కువ మెసేజ్ ఇచ్చారనుకో ఎక్కువ సార్లు పిలుస్తారు. ఎక్కువ చెబితే అది ఇప్పుడు మారిపోయింది. ఉన్నది ఉన్నట్టు చెబితే అపోస్తులు బోధ అందిస్తూ ఉంటే, హృదయము గుచ్చబడుతూ ఉంటే, ఈరోజు కంప్లైంట్స్ అన్నీ కూడా ఏంటంటే, ఫలానా సేవకుడు కానీ, ఫలానా సహోదరుడు కానీ, ఫలానా వారు కానీ వాక్యం చెబుతుంటే గుచ్చుతుంది నా కోసమే. మనం కూడా ఒక ఆయన బాధపడతా ఉన్నాడు, నా కోసమే నువ్వు వాక్యం చెబుతున్నావు అంటే ఆ సేవకుడు అన్నాడంట, అయ్యా నువ్వు ఆ రోజు రాలేదనుకో, నీ కోసమే నేను సిద్ధపడి చెప్తున్నానని నువ్వు అనుకుంటే, నువ్వు ఆ రోజు రాలేదనుకో, మరి మిగిలిన వాళ్ళందరి సంగతి ఏంటి? మిగిలిన వాళ్ళందరికీ నేను లెక్క చెప్పాలా వద్దా? కాబట్టి ప్రియమైన సోదరుడా, బైబిల్ చెప్తుంది యథార్థముగా నేను నడుచుకోవాలి అంటే ముఖం మార్చుకోకూడదు. ఇక్కడ మొహం మార్చుకుంటే జీవిత కాలం అంతా అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావనే చావదు, మలమల మాడుతానే ఉండాలా. ఆ దుస్థితి రాకుండా ఉండాలి అంటే ఇక్కడ యథార్థవంతుడు ఏం చేస్తాడంటే తన ప్రవర్తనను చక్కపరుచుకుంటాడు, దిద్దుకుంటాడు.
అందుకని హెస్కేలు గ్రంథం 18:23 రాయబడింది, దుష్టుడు తన దుష్టత్వంను బట్టి మరణమునందుట నాకు సంతోషము కలుగుదు గాని వాడు తన ప్రవర్తనను సరిదిద్దుకొని బ్రతుకుటే నాకు సంతోషము. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. మన ప్రవర్తనను దిద్దుకునేవారుగా, ఎలా దిద్దుకునేవారిగా ఉండాలంటే, నర్సరీ స్టూడెంట్స్ ఉన్నారు చూడండి, ఫస్ట్ ప్రైమరీ, నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ, ఈ ప్రైమరీ స్టేజ్లో పిల్లల్ని స్కూల్స్కి పంపిస్తున్నప్పుడు క్లాస్ టీచర్ ఏం చేస్తారంటే స్లేట్ మీద ఒకవైపు ఏ బి అని రాస్తారు, మరోవైపు ఆ అని రాస్తారు. ఇంకా ప్లేస్ ఉంటే ఒకలా అండర్లైన్ వేసి 1 2 3 4 అని రాస్తారు. ఇప్పుడు ఆ స్టూడెంట్, ఆ పిల్లవాడిని ఏం చేస్తాడంటే దిద్దురా అంటాడు. వాడు ఉదయం నుంచి సాయంత్రం వరకు దిద్ది 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 స్లేట్ నిండా ఏమైపోతుంది? పిచ్చి సున్నాలు అయిపోతాయి. మామూలు సున్నాలు కూడా కాదు, పిచ్చి సున్నాలు అయిపోతాయి. ఇది ఎవరన్నా చూశారనుకోండి, ఏంట్రా వీడు చేశాడు అనుకుంటారు. అదే స్లేట్ వాడి మమ్మీకో వాళ్ళ మమ్మీకో వాళ్ళ డాడీకో చూపించాడు అనుకోండి, వాళ్ళు ఏమవుతారు? అమ్మ నా కొడుకో, అమ్మ నా దిండు, అమ్మ నా బండు, ఉదయం నుంచి ఎట్టరిసిపోయావా, అట్టరిసిపోయావా, ఎంత గీసేవా, చేతులు నొప్పి వచ్చాయి, అట్టొచ్చాయా, ఇట్టొచ్చాయని వాడికి బూస్టు ఆర్లిక్ ఇచ్చి పెంచి పోషించేస్తాడు. ఇప్పుడు ఆ పిల్లవాడు అదే పిచ్చి గీతలుగా ఇతరులకు కనబడితే వాడు అలా దిద్దుకోవడం ద్వారా, అక్షరాలు దిద్దుకోవడం ద్వారా నిర్ణయకాల సమయంలో చక్కగా చదువుకొని అబ్రాడ్స్లో సెటిల్ అవడానికి ఆ దిద్దుబాటే వాడికి ఆ చదువు ఆధారం అవుతుంది. అలాగే మన జీవితంలో కూడా యథార్థవంతుడు తన ప్రవర్తనను దిద్దుకొనును. ఎప్పుడైతే దేవుని వాక్యము మన కోసం దేవుని ఇంటిలో తేజో మహిమ నిలుచు స్థలంలో రాగలుగుతుందో దాని ద్వారా మనం దిద్దుకునే వారిగా ఉన్నట్లయితే ఆ తేజో నిత్య నివాస స్థలంలోనికి వెళ్ళగలుగుతాం. అది 4వది. ఆఖరిది అయితే చూసుకుని ముగించుకుంటాం, టైం అయిపోతా ఉంది, చూస్తామనండి. మొదటిది నేను ప్రవర్తన, రెండవది నేను సంఘర్షణ చేయకూడని, మూడవది నేను ప్రేమించునై, 4వది 11 నేను యథార్థ హృదయుడనై నడుచుకొనుచున్నాను. ఆఖరిది 5వది చూస్తాం రండి. పరిశుద్ధ గ్రంథంలో గమనించినట్లయితే 2వ వచనం ఇక్కడ ఇండైరెక్ట్ స్పీచ్లో ఉంటుందండి. యెహోవా నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నీ కృప నా కన్నుల ఎదుట చాలు. 5వది నేను ఆయన కృపను ఎక్కడుంచుకోవాలా? ఎక్కడుంచుకోవాలా చెప్పాలండి, గట్టిగా చెప్పాలా, ముగిచ్చేస్తాను. ఎక్కడుంచుకోవాలా? కన్నుల ఎదుట. కన్నుల ఎదుట ఆయన కృప ఉంచుకోకపోతే ఏమవుతాం? చూడండి, 2 పీటర్ చాప్టర్ 3 verse 12 or 14. 2 పీటర్ 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. వ్యభిచారిని చూచి ఆశించుచు పాపము మానలేని కన్నులు గలవారు మగుదుము. ఇదేనా మన కన్ను? మత్తయి సువార్త 6వ అధ్యాయం 23వ వచనం ప్రకారము నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు ఏమైపోవును? చెడిపోవును. ఏదేను వనములో ఆ ఆది తల్లిదండ్రులైనటువంటి వారు అపవిత్రతలోనికి దేవుని తేజో మహిమను పోగొట్టుకోవడానికి కారణం ఏమిటంటే వారి కన్నులకు అది ఎలా కనబడింది? రమ్యముగా, ఆ చెట్టు వృక్షమంతా ఆహారానికి తినడానికి మంచిదిగా. ఇది మన కన్ను ఎలా ఉన్నదయ్యా అంటే దేవుని యొక్క పరిశుద్ధతనంతా పరలోకమంతా పోగొట్టేటట్టుంది. అందుకనే దావీదు కీర్తనలో నీ తేజో మహిమ నిలుచు స్థలంలో నేను ఇహమందు పరమందు ఉండాలి అంటే నా కన్నుల ఎదుట ఏముంచుకుంటున్నాను? నీ కృప. ఎవరైతే వారి కన్నుల ఎదుట దేవుని కృపను బైబిల్లో దేవుని కృపను పోగొట్టుకున్న వారు ఉన్నారు, బైబిల్లో దేవుని కృపలో వర్ధిల్లిన వారు ఉన్నారు. మన కన్నుల ఎదుట చూడవలసింది ఏమిటయ్యా అంటే దేవుని. అందుకనే పౌలు గారు ఆ మాట అంటాడు, నేనేమై ఉన్నాను, ఇది నేనేమై ఉన్నాను అది కేవలం. కనుక పౌలు ఆయన ఇస్తున్న సాక్ష్యం, గొప్ప దైవజనుడు, మునుపు తెలియక చేసి తిని కనికరించబడి తిని ఇప్పుడు నేనేమై ఉన్నానంటే అది కేవలము నీ కృప. దేవా, నీ ఇంటిలోనికి నేను రాగలిగినాను అంటే అది నీ కృప. నీ వాక్యం చూడగలుగుతున్నానంటే అది నీ కృప. నీ వాక్యం వినగలుగుతున్నానంటే అది నీ కృప. నీ కొరకు సరిదిద్దబడుతున్నాను అంటే అది నీ కృప. నా కొరకు ప్రార్థించే సేవకులు సంఘము ఉన్నది అంటే అది నీ కృప. రహస్య రాకడ కొరకే సిద్ధపరచబడుతున్నాను అంటే అది నీ కృప. దేవుని పరిశుద్ధులకు సమూహముగా చేరి వెట్ట కలుగటానికి ఆత్మ సంబంధమైన పురుకొల్పు నా కొరకు నీవు అందిస్తున్నావు అంటే అది నీ కృప. మన కన్నుల ఎదుట అతిశయం ఉంటే పాపము మానలేని కన్నులుగా ఉంటాం.
మన కన్నుల ఎదుట ఆయన కృప ఉంటే మనం ఏమై ఉన్నామో నిర్ణయకాల సమయంలో తేజో మహిమ నిలుసు స్థలంలోనికి కొనుక్కోబడనై ఉన్నాం. కాబట్టి దేవుని మందిరములో ఆయన మనకేమై ఉన్నాడో 5 విషయాలు చూసాం. ఆయనకి మనం ఏమై ఉండాలో 5 విషయాలు చూసాం. అన్నిటికీ ప్రాముఖ్యమైనది ఏమిటయ్యా అంటే ఆయన మహిమ. మనం పాపం బట్టి మహిమను కోల్పోయాం. ఇప్పుడు టైం లేదు మహిమను గురించి చూడటానికి. పాపమును బట్టి మహిమను కోల్పోయాం. ఇప్పుడు పరిశుద్ధిని దగ్గరకు వచ్చి ఆయన యొక్క రక్త ప్రోక్షణ ద్వారా శుద్ధి చేయబడితే కడగబడితే ఫలించడానికి ఇష్టపడితే ఆయన మాట వినటానికి ఇష్టపడితే తిరిగి ఆయన మహిమను మనకిచ్చేవాడిగా ఉంటాడు. ఆయన మహిమలో నుంచి ప్రతి అవసరత ఫిలిప్పీ 4:19 ప్రకారం ఆత్మీయంగా, ఆర్థికంగా, ఆరోగ్యంగా, ఆలోచన పరంగా, ఆశీర్వాదకరంగా దేవుడు ఈ 24వ సంవత్సరము యేసుక్రీస్తు ప్రార్థనా మందిరం యొక్క యానివర్సరీ కొరకై చేరి వచ్చిన తన వారికి, ఇక్కడ రెగ్యులర్గా ఆశీర్వచన పాత్ర యొద్ద చేరి వచ్చే తన వారికి దేవుడు అవసరత తీర్చి, అక్కర తీర్చి, ఆలోచనతో నింపి ఆ నిత్యత్వం కొరకు దేవుడు సిద్ధపరచునుగాక. మోకరించండి, ప్రార్థన చేస్తాను. ప్రియమైన సోదరి సోదరుడా, ప్రార్థన చేయక మునుపు ఒక చిన్న మాట. ఇంకా ఎంతకాలం ఆయన మహిమలో నుంచి ప్రతి అవసరత తీర్చుకోలేక కొరతతో, కొదువుతో, నిందతో, బాధతో, అవమానంతో కృంగిపోతూ ఉంటావు? ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. ఆయన తేజో మహిమ నిలుచు స్థలములోనికి దేవుడు నిన్ను తీసుకుని వచ్చాడు. నీ కొరకు దేవుని సేవకులు ప్రార్థన చేయక మునుపు ఒక్క 2 నిమిషాలు అటు ఇటు తిరగమాకండి. యవనస్తులు, చిన్నపిల్లలు అటు ఇటు తిరగమాకండి. ఇదేదో మీకు అటు ఇటు బయటికి టైం పాస్ కొరకు టైం కాదు. 2 నిమిషాలు నీ తీర్మానం. రూతు వలె రాగలిగితే వంశావళిలో కలిగి ఆశీర్వాదాన్ని పొందగలుగుతావు. ఓర్పా వలె మిగిలిపోగలిగితే ఇక భవిష్యత్తు చరిత్ర లేదు. రేపు నీది, నాది, మనది కాదు. ఒక్క నిమిషం దేవుని సేవకులు నీ కొరకు ప్రార్థన చేయక మునుపు, దేవుడు ఎలాంటి వాడు అంటే తీర్పు తీర్చువాడు, దేవుడు పరిశీలించువాడు, దేవుడు పరీక్షించువాడు, దేవుడు పరిశోధించువాడు. దేవుడు తన కొరకే నిన్ను ఒక సాక్షిగా, సాధనంగా ఉంచుకోవడానికి నీ మీద ప్రేమ కలిగినటువంటి వాడు. ఒక్క నిమిషం మౌనంగా అలానే ఉండు. కుంచినపల్లిలో దేవుని సేవ చేస్తున్నటువంటి దైవ సేవకులు అన్నొచ్చి రండి, మీ కొరకు ప్రార్థన చేస్తాం. కళ్ళు మూసుకో, అటు ఇటు చూడమాకు. జయప్రకాష్ అని రండి. దేవుని తేజో మహిమను మోషే లాంటి వాడే చేరుకోలేకపోయాడు, యాజకులే చేరుకోలేకపోయారు. కానీ దేవుడు నీకు నాకు కృపనిచ్చాడు. ఆ నీ కన్నుల ఎదుట కృపను పొందుకోగలిగితే, ఒక చక్కని తీర్మానానికి వస్తే ఈ యానివర్సరీ నీకు ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. ప్రేమ కలిగిన మా తండ్రి, దయ కలిగిన దేవ, జాలి, దయ, కృప, కనికరం కలిగిన మా రాజా, అత్యంత కరుణ కలిగిన మా రాజా, మహోన్నతురాలు ఇలాగన ప్రభువా, ఈ ఎర్రపాలెం ప్రాంతంలో మీరు ఏర్పరుచుకున్న దీపస్తంభం కొరకై స్థుతిస్తున్నాం ప్రభువా. నిదాసుల సంగీతంలో ఉన్న ఇక్కడ పరిశుద్ధులు, వారి కుటుంబాల కొరకై స్తోత్రాలు. 24 సంవత్సరాలు ప్రభు ఇక్కడ స్థలంలో జరిగిన పరిచయను బట్టి మీ నామాన్ని కనపరుస్తున్నాము. మరి నేటి దినాన్న మీరు ఇచ్చిన శ్రేష్టమైన సమయం కొరకై స్తోత్రాలు. యెహోవా, నీ తేజో మహిమ స్థలమును, నీ నివాస మందిరమును నేను ప్రేమించున్నానని చెప్పగలిగిన మాటల కొరకై మీ నామాన్ని కనపరుస్తున్నాం. మా పరలోక తండ్రి, నీ మందిరమును నివసించేవారు ధన్యులు అని సెలవిచ్చిన వాక్యం కొరకై స్తోత్రాలు. ప్రభువా, నీ మందిరంలో నువ్వు మాకేమై ఉన్నావో, మేము నీ మందిరంలో ఎట్లా జీవించాలో, ఎట్లా మసలు కావాలో, మా ప్రవర్తన విషయంలోనూ ప్రభువా, మా యొక్క అన్ని విషయాల్లో నీ సన్నిధిలో ఎట్లా నీకు భయపడాలనో మాతో మాట్లాడుతూ వచ్చిన వాక్య భాగాల కొరకై స్తోత్రాలు. మా పరలోక తండ్రి, నీ సన్నిధిలో భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. పరిశుద్ధత నరితనటికి నీ మందిరానికి అనుకూలమని
అట్టి పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి నిన్ను సేవించడానికి, యథార్థమైన ప్రవర్తన కలిగి నిన్ను సేవించడానికి నీ సన్నిధిలో ప్రభువు నన్ను పరిశోధించు అని భక్తుడు మాట్లాడినట్లుగా మమ్మల్ని పరిశీలన చేసుకుని యథార్థవంతులుగా జీవించగలగటానికి ప్రభువా, నీ మహిమలో ఒక దినాన ప్రభువా సిగ్గులేని ముఖంతో నీతో నిన్ను కలుసుకోవటానికి ప్రభుని యేసు రమ్ము అని చెప్పగలటానికి సిద్ధపాటు దయచు. చెరువు వచ్చిన సంఘాన్ని బట్టి మీ దాసు భాగ్యరాజన్న బేతేల నుంచి తీసుకుని వచ్చి వాడుకుంది వందనాలు. జనాల బరాక నుంచి బ్రాంచ్ సంఘాల నుంచి కూడాను చేరుచిన దైవ సేవకులు బాధికుల సహోదరులను బట్టి ఈ ప్రాంతంలో ఉన్న పరిశుద్ధులను బట్టి మీ స్తోత్రాలు. మా ప్రభువా, మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయంలో మేము నీ వాక్యమును ధ్యానం చేసుకోవటానికి మాకు ఇచ్చిన అపారమైన మీ దయ కృప నీ ఏర్పాటు కొరకాయ స్తుతిస్తున్నాం. మా పరలోకపు తండ్రి ప్రభువా, నిత్యము నీ మహిమను మేము కోరుకునే వారంగా ఆ మహిమకు పాత్రులంగా సిద్ధపరచమని చెరవచ్చిన మమ్మల్ని అందరినీ కూడా మీ దయగలస్తులకు అప్పగిస్తూ దాసుడు సంగీతరావు ఉన్న పెద్ద వయసులో ఉంటున్నారు. భవిష్యత్తు పరిచర్య విషయంలో ఇంకా నూతనమైన బలం ఇచ్చి నీ సేవలు బలపరిచి నీ ప్రజల మేలు కొరకై వాడుకొనమని నీ కృపగల దయగలస్తులకు అప్పగించుకొనుచు మా ప్రభువు, మా రక్షకుడు, మా విమోచకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన పుణ్యనామంలో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాం మా తండ్రి. ఆమేన్. మంచిది. గొప్ప విషయం ఏంటంటే ఆమోస్ నేను పాంప్లెట్స్ ప్లస్ తయారు చేయడానికి వెళ్ళినప్పుడు యాక్చువల్గా భాగ్యరాజ్ అన్న పేరైతే వేస్తాం, జోసెఫ్ అన్న పేరైతే వేస్తాం. ఎప్పుడైనా ఎదురు కనపడతా ఉంటాయి కదా. అక్కడ ఏం రాపించామంటే అనుభవం గల దైవ సేవకులు. ఏంటో ఎట్లా రాపించాను ఏంటని వచ్చి కూర్చొని చూస్తే అడుగుతానా నీ మరి ఇంటి పేరు ఏంటి అని అడుగుతూ ఉంటాను. సల్మాన్ అన్న మామూలుగా అడుగుతాను అనమాట. ఖాయం చేసుకున్నాం 2-3 నెలల క్రితమే అన్నతో మాట్లాడా, సమయంలో అన్నతో అందరితో కూడా మాట్లాడా. ఆశ్చర్యరీతిగా అన్న కొంచెం మిస్ అయిపోయారు. మరి ఈరోజు చక్కని వర్తమానం మన దాసుల నుంచి మాట్లాడాడు. మరి నేను ఊహించలా ఏం చేద్దామా, ఎవరిని పిలిస్తే బాగుంటుందా అని చెప్పేసిగా అన్నట్టు మందిలో కూర్చొని ఆలోచన నా పని 1 గంట 2 అవర్లు పండుకున్నాళ్ళకి భాగ్యరాజు అన్నకు చెప్పాల ముందే, చెప్పకుండా సలోమన్నంతో మాట్లాడిన తర్వాత మన పెద్దలు ఉన్నారు కదా, వాళ్ళతో మాట్లాడిన తర్వాత ఓకే అన్న తర్వాత అప్పుడు మాట్లాడితే ఓకే వస్తానన్నా తప్పను అన్నమాట. సరే మంచిది, మంచి అవకాశం, మంచి వర్తమానం ఇచ్చాడు. మరి ఇంకా ఈ ప్రాంతంలో మనకి మంచి సేవ జరగాలి. నాదే లేదు, అంత ప్రార్థనే. మేము 1 సంవత్సరం ముందుగా ఏం చేస్తామంటే ఏదైనా ప్రార్థన చేస్తాం, సూచనలు చేస్తామంటే ప్రకటిస్తాను, అందరూ ప్రార్థన చేయని చెప్పేసి ప్రార్థనకి అప్పడానికి మొదలుకొని ప్రార్థన చేస్తానే ఉంటాం. మందిరం స్లాపు కానీ ఏదైనా కోటాలు పెట్టాలని కానీ గంతే కూర్చోవటం మాట్లాడటం అనేది ఇక అలాంటిది ఏమి ఉండదు అనుకోండి. ఇక దేవుడు బయలుపరచగానే ఏంది నేను ఒక్కడు నిర్ణయించుకున్నారు కూడా అందరు మనోళ్ళు ఇప్పటివరకు దేవుని మహాకృపను బట్టి. అందుకని మా పరిసరం ఎలా ఉంటుందంటే మరి దేవుని చిత్తాన్ని బట్టి మరి అలా జరుగుతూ ఉంటుంది. మీకు అర్థమయ్యేంటే చాలామందికి నేను మరి నా మాట ఎవరు కాదనరు, మరి అరిచినా కానీ ఏదో తిరగరు. మరి నాకు ఇచ్చిన వరం తలాంతి ఒక మాట చెప్పాలంటే, సరే ఈ యొక్క యానివర్సరీకి కానీ మందిరానికి కానీ చాలామంది కానుకలు ఇచ్చారు. 1000 రూపాయలు బట్టి మందిరం కట్టగలిగాం. అలాగనే తెనాల నుంచి కూడా పెద్దలు సహకరించే రోజు రావటం నాకు చాలా సంతోషం. ఎందుకంటే బ్రదర్ లేరు కదా, లేకపోతే ఎలా వస్తారు అనుకుంటే అన్నాడు, మా పాలు అన్నాడు అనుకుంటా, అన్న మేము వస్తామన్నా తప్పకుండా అని చెప్పేసి అన్నారు. వాళ్ళు వచ్చారు, పెద్దలు కూడా వచ్చారు. మరి మీ అందరికీ చాలా వందనాలమ్మా. గుంటూరు నుంచి కూడా మరిమ్మ గారు మరి గుంటూరు నుంచి వచ్చారు, మా సహోదరి. ఇంకా ఆహ్వానించేటువంటి వాళ్ళందరూ కూడా వచ్చారు. రాత్రి చాలా తక్కువ వచ్చారు. నాకు చాలా దిగులేసింది, ఏంటి ప్రభు అసలు జనం రావట్లేదు అని చెప్పేసి బాధపడ్డాను. సరే ఏదేమైనప్పటికీ కూడా నీకు అప్పచెప్పిన పనిని నమ్మకంగా చేయడం ఒక మాట నాకు నమ్మకం అన్నమాట. దేవుడు నాకు ఏదైతే అప్పచెప్పాడో అపనమ్మకం లేకుండా నమ్మకంగా చేయటమే నా యొక్క ఉద్దేశం. నాలో లోపాలు ఉంటాయి, ఉండకుండా ఏం లేకపోలేదు. ఆ సంఘం ప్రార్థన చేస్తూ ఉంటుంది ఎక్కువగా. మీరు కూడా మరి తెనాలి పెద్దలు
మరి తప్పకుండా నా కొరకు ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తున్నాం. మరి మంచిది, చక్కగా మరి ఏర్పాటు చేశారు, భోజనాలు కూడా ఏర్పాటు చేశారు. మరి ఆశీర్వాదం అయిన తర్వాత మరి మన సిస్టర్స్, ఎందుకంటే చాలామంది ఉన్నారు కాబట్టి కొంచెం ఓర్చుకుంటే జనాల నుంచి వచ్చేటువంటి వాళ్ళు పైకి వెళ్తే వాళ్ళకి ఏర్పాటు చేశారు. ప్రతిమ వాళ్ళందరూ కూడా మరి ముందు కూర్చుంటే త్వరగా రెండవ పంతులు అయిపోద్ది. ఏమా కొంచెం సహకరించి ఓర్చుకోవాల్సిందిగా ప్రేమపూర్వకంగా మనం చేస్తున్నాం. ఆశీర్వాదం తీసుకుందాం. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసమును కూడి ఉన్న మనకును సకల పరిశుద్ధులకును, మరి విశేషముగా నీ తేజో మహిమ నిలుచు స్థలమును దావీదు వంటి ఆత్మ సంబంధమైన ఆలోచనతో నేనును ప్రేమించి వ్యక్తిగతంగా, కుటుంబముగా, సంఘముగా నిత్యత్వంలో నీ యొద్ద నిత్యమైన బహుమానము పొందాలని ప్రతిష్ఠ కలిగిన తన వారికి, స్థానికంగా ఉన్న వారందరికీ సదాకాలము దేవుడు తోడయుండి నడిపి కాపాడి ఆశీర్వదించునుగాక. ఆమేన్. నివసించువారు ధన్యులు, ధన్యులు, నీ మనవలమగవారు ధన్యులు, ధన్యులు, నీ వలన బలమగవారు ధన్యులు, ధన్యులు. చాలా మంచిది. మీరందరూ లేచినట్లయితే ఏర్పాటు చేస్తారు. జనాల నుంచి వచ్చినటువంటి దైవ సేవకులు, పెద్దలు. ఆమోస్ పైకేగా ఇక్కడ